హలో స్టార్ట్. ఫస్ట్ మనం అమెండ్మెంట్స్ రాసేద్దాం. గుర్తున్నాయా? లాస్ట్ క్లాస్ అంటే ఎస్డే క్లాస్లో చెప్పిన అమెండ్మెంట్స్ మీరు చెప్పండి. మీరు చెప్తారు, నేను చెప్పనా? మీరే నేను చెప్పాలి. మీరు చెప్పండి. నేను ఒక సపరేట్ పేజ్ తీసుకుంటాను. మేబీ అది షేర్ చేయొచ్చు అంటే మామూలుగా దీనికి సపరేట్గా తీసుకున్నాం. అమెండ్మెంట్స్ December 23. Few rules. సరే, స్టార్ట్. ఫస్ట్ చాప్టర్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఫస్ట్ చాప్టర్ చాప్టర్ నేమ్ చెప్పండి అమ్మా. బేసిక్స్ చాప్టర్లో అమెండ్మెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఒక్కొక్కటిగా రాసేద్దాం, రివైజ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకు అమెండ్మెంట్స్ మీద ఇంత స్ట్రెస్ చేస్తున్నారంటే ఎక్కువగా వాటి మీద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ సిఏ ఎగ్జామ్స్ జరిగినాయి కదా, ఆ పేపర్స్లో కూడా అమెండ్మెంట్స్ నుంచి ఎక్కువ వచ్చినాయి. ఫస్ట్ అమెండ్మెంట్, అది అమెండ్మెంట్ కాదు అని మీరు అనుకోవచ్చు, కానీ దాన్ని అమెండ్మెంట్ లా కన్సిడర్ చేస్తాం మనం. ప్రీవియస్ ఇయర్. వాట్ ఈస్ ద ప్రీవియస్ ఇయర్? 22-23. నెక్స్ట్ అమెండ్మెంట్ అసెస్మెంట్ ఇయర్. మీకు చెప్పి అలవాటు అయిపోయి అవి అమెండ్మెంట్స్ లా కనిపించకపోవచ్చు, బట్ అవి అమెండ్మెంట్సే. సార్ నెక్స్ట్ వన్. అప్పుడే సర్చర్ ఫైనాన్స్ యాక్ట్. మన ఫైనాన్స్ యాక్ట్ ఏంటి? మన ఫైనాన్స్ యాక్ట్ ఏంటి? 22 ఫైనాన్స్ యాక్ట్. నెంబర్ 4. సార్ జనరల్లీ బడ్జెట్ ఎప్పుడు వస్తుందండి? ఫిబ్రవరిలో వస్తుంది. మరి యాక్చువల్ 22 చదువుతున్నాం ఏంటి? ఆల్రెడీ 2023లో బడ్జెట్ వచ్చింది కదా, అది మీకు కాదు, నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళకి. అదేంటి మన పాత కాదు, అడ్వాన్స్డ్గా చెప్తారు ట్యాక్స్ ప్లాన్ చేసుకోమని. మన ఇయర్ 22-23 కాబట్టి ఇయర్ స్టార్ట్ అవ్వకముందే చెప్పాలి కదా నువ్వు ట్యాక్స్ రేట్స్. అంటే ఇయర్ 22లో అలా లాజికల్గా గుర్తుపెట్టుకో. అయిపోయింది, ఎగిరిపోయింది. సరేలే. నెక్స్ట్ అమెండ్మెంట్ అయిపోయింది, ఆగిపోయారు ఇంకా. ఒక నిమిషం అమ్మా, పెన్స్ తీసుకుంటాను. ఇది బ్లూ కలర్ వద్దు, బ్లాక్ తీసుకున్నాం. సర్చార్జ్ కరెక్టే. సర్చార్జ్ చెప్పండి నాన్న. సర్చార్జ్లో వచ్చిన అమెండ్మెంట్ ఏంటి? సార్ జనరల్లీ సర్చార్జ్ అనేది ఈ పర్టిక్యులర్ ఇన్కమ్ స్కీమ్, అంటే ఈ స్పెసిఫిక్ ఇన్కమ్స్ అన్నాం. స్పెషల్ అంటే మళ్ళీ అన్ని అనుకుంటారు, ఏంటన్నా స్పెసిఫిక్. స్పెషలా స్పెసిఫికా? ఈ స్పెసిఫిక్ ఇన్కమ్స్కి సర్చార్జ్ అనేది ఎన్హాన్స్డ్ అప్లై చేయొద్దు. ఎన్హాన్స్డ్ అప్లై చేయాలా, చేయకూడదా? ఈ స్పెసిఫిక్ ఇన్కమ్స్కి ఎన్హాన్స్డ్ అప్లై కాదు. సో ఎన్హాన్స్డ్ రేట్ ఏంటి? ఎన్హాన్స్డ్ రేట్ చెప్పాలి. ఎన్హాన్స్డ్ రేట్స్ ఆర్ నాట్ అప్లికబుల్ అవ్వవు. నాట్ అప్లికబుల్. ఏంటి ఎన్హాన్స్డ్ రేట్ చెప్పండి అమ్మా. 25% అండ్ 37% అప్లై అవుతుందా? అప్లై కావు. ఇంతకీ ఏంటి సార్? ఏంటి ఆ స్పెషల్ ఇన్కమ్స్ ఏంటో చెప్పండి ఫాస్ట్గా. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 111A. చెప్పాలి. డివిడెండ్. ఇవి మూడే ఉండేవి, ఇప్పుడు కొత్తగా ఇంకొకటి యాడ్ చేశారు. ఏంటది? నార్మల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112. గుర్తుంటుందా? ఇంకా ట్యాక్స్ రేట్స్ గురించి చెప్పుకుందామా. సార్ ట్యాక్స్ రేట్స్లో ఒక చేంజ్ వచ్చింది. ట్యాక్స్ రేట్ ఆఫ్ కంపెనీ ఏంటమ్మా?
కంపెనీ ట్యాక్స్ రేట్స్ ఆఫ్ కంపెనీలో ఏ కంపెనీ అమ్మా? డొమెస్టిక్ కంపెనీ. సార్ జనరల్లీ డొమెస్టిక్ కంపెనీకి ట్యాక్స్ రేట్ ఏంటి సార్ అంటే 25%, 30%. 25% ఎప్పుడు అప్లై అవుతుంది? ఇఫ్ టర్నోవర్ ఆఫ్ చెప్పాలి ఏ ఇయర్ బేస్. ఇఫ్ టర్నోవర్ ఆఫ్ చెప్పాలి అందరు ఫినాన్షియల్ ఇయర్ 2021 ఈజ్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు ఎంతమ్మా? 400 crores. నెక్స్ట్ చెప్పండి అమ్మా అమెండ్మెంట్. డీమ్డ్ ఇన్కమ్లో ఒక అమెండ్మెంట్ వచ్చింది. ఏంటి సార్ ఆ డీమ్డ్ ఇన్కమ్లో వచ్చిన అమెండ్మెంట్ అంటే క్యాష్ క్రెడిట్కి సంబంధించి ఏంటి సార్ అమెండ్మెంట్? క్యాష్ క్రెడిట్ అంటే సార్ జనరల్లీ క్యాష్ క్రెడిట్ అంటే ఏంటి అంటే ఇఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇఫ్ ఎస్ఎస్సి had not given proper explanation. ఏ ఎక్స్ప్లెనేషన్ అమ్మా? ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ క్యాష్ క్రెడిట్. ఇచ్చాడా ఇవ్వలేదా? ఇవ్వలేదు. దిస్ ఈజ్ అ డీమ్డ్ ఇన్కమ్ క్యాష్ క్రెడిట్ కింద. దీనికి ఒక అమెండ్మెంట్ వచ్చింది. ఏంటి సార్ అంటే ఇఫ్ థర్డ్ పార్టీ referred by SSE had not given ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. సార్ నువ్వు చెప్పావు, ఏమని చెప్పావు? ఎగ్జాంపుల్ గుర్తుందా? లోన్ ఎవరు ఇచ్చారు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏమని చెప్పావు? నువ్వు లోన్ తీసుకున్నా అన్నావు. ఎవరి పేరు చెప్పావు? మిస్టర్ ఏ పేరు చెప్పావు ఆర్ బి. అతను వెళ్ళి అడిగితే డిపార్ట్మెంట్ ఏం చెప్పాడమ్మా? అతను నాకేం తెలీదు ఎలా వచ్చినాయి అన్నాడు. దెన్ ఇట్ ఈస్ డీమ్డ్ ఇన్కమ్ టు యూ. అతనికి కాదు, నీకు. నీ దగ్గర ఉన్నాయి కదా డబ్బులు. సో నాట్ గివెన్, థర్డ్ పార్టీ హ్యాడ్ నాట్ గివెన్ అ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. అప్పుడు కూడా నీ దగ్గరే అది ట్యాక్స్, ఎందుకంటే నీ దగ్గర ఉన్నాయి కాబట్టి డబ్బులు. ఇంకా అది ఎప్పుడో వచ్చింది కానీ రాద్దాం. యాక్చువల్లీ ఈ అటెంప్ట్ సంబంధించింది కాదు. యాక్చువల్లీ మీ మెయిన్ మెటీరియల్లో కూడా అది అమెండ్ అయ్యి వస్తుంది, ఫాస్ట్ ట్రాక్లో రాలేదు. సర్చార్జ్ రేట్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీ చెప్పాలి మీరు. అదే ఏంటో చెప్పాలి కదా. జీరో అమ్మా ఇన్కమ్, ఆ టోటల్ ఇన్కమ్ చెప్పండి అమ్మా. 0 to 1 crore సర్చార్జ్ ఎంతనా? నిల్. 1 crore to 10 crore సర్చార్జ్ ఎంతమ్మా? 7%. అబౌవ్ 10 crore సర్చార్జ్ ఎంతమ్మా? 12%. మొత్తం 8 అమెండ్మెంట్స్. అఫ్కోర్స్ 115 BAC అది నేను అమెండ్మెంట్ కింద కన్సిడర్ చేయను, ఎందుకంటే ఎప్పుడో వచ్చింది కదా అది. ఓకేనా, గుర్తుంటాయా? సెకండ్ చాప్టర్. వాట్ ఈస్ సెకండ్ చాప్టర్? రెసిడెన్షియల్ స్టేటస్, ఇండియన్ ఇన్కమ్, ఫారెన్ ఇన్కమ్ ఆర్ గ్లోబల్ ఇన్కమ్. నాకు ఏం అమెండ్మెంట్స్ లేవు. ఉన్నాయా లేవా? చెప్పుకోదగ్గ అమెండ్మెంట్స్ ఏం లేదు. పాత యాక్ట్ అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్. 120 days విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ సిటిజన్ ఆర్ ఇండియన్ ఆరిజిన్ కమింగ్ టు ఇండియా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేనేం రాస్తానంటే ఇక్కడ నో అమెండ్మెంట్స్ అని రాస్తాను మీ ఐడియా కోసం. నెక్స్ట్ చాప్టర్ చెప్పండి అమ్మా. అగ్రికల్చర్ ఇన్కమ్. ఇక్కడ కూడా అమెండ్మెంట్స్ ఏమీ లేవు.
నెక్స్ట్ చాప్టర్ నేమ్ చెప్పండి అమ్మా. సాలరీస్ హెడ్. ఇక్కడ అమెండ్మెంట్స్ ఏం లేవు, కానీ దాని అమెండ్మెంట్ లాగా నేనేం చెప్పను, నోటిఫికేషన్ ఇచ్చారు. పెద్ద అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ జస్ట్ లింక్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీ అలవెన్సా పర్కుజిటా. మెడికల్ ఫెసిలిటీ అలవెన్సా పర్కుజిటా. మెడికల్ అలవెన్స్, ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, పర్క్విజిట్ ఎగ్జామ్టెడ్. మెడికల్ ఫెసిలిటీ ఈజ్ ఆల్సో ఎగ్జామ్టెడ్. ఎలా సార్ అంటే, మెడికల్ ఫెసిలిటీ ఎక్కడ ఉంటే ఎగ్జామ్టెడ్ అనే చూద్దామమ్మా. మెడికల్ ఫెసిలిటీ ఎక్కడ ఇస్తే ఎగ్జామ్టెడ్ అంటే, సార్ ఇన్ కేస్ ఆఫ్ ఓన్ హాస్పిటల్, ఇన్ కేస్ ఆఫ్ ఓన్ హాస్పిటల్ చెప్పాలి అందరూ, ఎగ్జామ్టెడ్. ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్, ఎగ్జామ్టెడ్. ఇన్ కేస్ ఆఫ్ అప్రూవ్డ్ బై సిబిడిటి, అప్రూవ్డ్ హాస్పిటల్ చెప్పాలమ్మా, ఎగ్జామ్టెడ్. ఎగ్జామ్టెడ్. వేరే కలర్తో రాస్తా, రెడ్ కలర్. ఇన్ కేస్ ఆఫ్ అదర్ హాస్పిటల్, టాక్స్. ఓకేనా. ఇక్కడ ఒక చిన్న అమెండ్మెంట్ వచ్చిందమ్మా. ఏంటి సార్ అది అంటే, సార్ అదర్ హాస్పిటల్ టాక్సిబులే, కానీ ఒకవేళ ఆ పర్టిక్యులర్ డిసీజ్, ఆ ట్రీట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు కోవిడ్-19, సార్ అదర్ హాస్పిటల్లోనే, కానీ ట్రీట్మెంట్ ఏ డిసీజ్ సంబంధించి ఇచ్చారు, కోవిడ్-19, ఎగ్జామ్టెడ్. అర్థమైందా. మిగతా డిసీజ్ ఏమైనా టాక్సిబుల్లే, ఒక్కదానికి ఎగ్జామ్షన్ ఇచ్చాను, అదర్ హాస్పిటల్ అయినా సరే. ఏంటది, కోవిడ్-19. జనరల్ కోవిడ్ అంటే అన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, ఇది కూడా అలాగే. పెద్ద అమెండ్మెంట్ అయితే ఏం కాదు. ఎక్కడ కోవిడ్ వచ్చినా సరే, కోవిడ్ ట్రీట్మెంట్ గవర్నమెంట్ డిఫాల్ట్ నోటిఫికేషన్ ఇచ్చేసింది, ఎగ్జామ్స్ని ఇచ్చేయండి. అలాగే దీనికి కూడా చాలా ఉంది, ఫైనల్లో చెప్తాను. ఇంకా అంటే ఆ కోవిడ్ ట్రీట్మెంట్ ఎప్పుడు ఎగ్జామ్స్ని ఇస్తాను అంటే, ఇఫ్ అదే పాజిటివ్ వస్తుంది కదా, టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది కదమ్మా. పాజిటివ్ వచ్చిన 7 monthsలో ట్రీట్మెంట్ ఉండాలి, నువ్వు ఎప్పుడో చేయించుకుంటే కాదు. ఇట్లా సమ్ కండిషన్స్ ఆర్ దేర్. విత్ ఇన్ 12 months ట్రీట్మెంట్ షుడ్ బి దేర్. ఇఫ్ డెత్ అయితే ద డెత్ షుడ్ బి ఆఫ్టర్ ది ట్రీట్మెంట్ విత్ ఇన్ 7 months. అలా సో మెనీ కండిషన్స్ ఆర్ దేర్. అవి ఇంటర్ లెవెల్లో అవసరం లేదు, ఫైనల్ లెవెల్లో డీటెయిల్గా చెప్తున్నాం. మా కోవిడ్ ట్రీట్మెంట్ అంటే అదర్ హాస్పిటల్ అయినా సరే ఏమి ఇస్తారు, ఎంసీక్యూ ఇస్తే రాయండి అలా, ఇంకంతే. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 5. ఏంటి చాప్టర్ నెంబర్ 5? హౌస్ ప్రాపర్టీ. ఏం రాద్దాం ఇక్కడ, ఉందా, ఏం లేదు కదా. అది ఎప్పుడో నో అమెండ్మెంట్స్ అని రాయనా. అంటే నా దృష్టిలో అమెండ్మెంట్ అంటే మీ మెయిన్ మెటీరియల్లో కవర్ కానిది, మీ మెయిన్ మెటీరియల్ అందులో లేనివి, అందులో ఉన్నాయి మళ్ళీ రాసుకోవద్దు, పెద్దగా అయిపోతాయి. చాప్టర్ నెంబర్ 6 నేను నిన్న చెప్పుకున్నది, అదర్ సోర్సెస్ చెప్పానా, అయిపోయింది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. కరెక్ట్. సో జనరల్లీ గిఫ్ట్కి సంబంధించి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏంటమ్మా, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, గిఫ్ట్కి సంబంధించి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అన్నీ తీసుకోవాలా. గిఫ్ట్గా ఇస్తే ఇవి మాత్రమే తీసుకున్నారు. ఏంటమ్మా, ఏఏ, పిఎస్, డిజే, ఎస్ఐ. ఇప్పుడు ఇంకోటి కూడా వాడేది ఏంటది, వి, వర్చువల్ డిజిటల్ అసెట్.
ఈ ఎసెట్ జనరల్గా ఏంటి అనేది మనం చెప్పుకున్నాం నిన్న. ఓకేనా? సరే, ఇంకా అంతే కదా మనకు అయ్యింది. అయిపోయిందా? ఐ థింక్ ఇంకో మనకి పీజీపీపీ ఉంది, క్యాపిటల్ గెయిన్ ఉంది, హెడ్స్లో అటు ఉన్నాయమ్మా, మిగతా మిస్లీనియస్. సో కోవిడ్, ఇక్కడ కూడా కోవిడ్ సంబంధించి ఒకటి ఉందమ్మా. జనరల్గా వీ హ్యావ్ దట్ వన్. ఫ్యామిలీ పెన్షన్లో ఒకవేళ కోవిడ్ వచ్చి చనిపోతే మనం వస్తే అవి ఎగ్జామ్టెడ్ టు ది ఫ్యామిలీ. నాకు కోవిడ్ రిలేటెడ్ డొనేషన్స్ ఎక్కడ కోవిడ్ వచ్చిన ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా? ఫ్యామిలీస్కి ఏమన్నా కోవిడ్ రిలేటెడ్ డొనేషన్స్ వచ్చిన, డొనేషన్ మీన్స్ డొనేషన్ ఫ్రమ్ ఎంప్లాయర్. ఎంప్లాయీ చనిపోయాడు, చనిపోయిన అతనికి ఇవ్వరు కదా, ఎవరికి ఇస్తారు డబ్బులు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు. ఇట్ రిలేట్స్ టు ది పెన్షన్, అలా ఫ్యామిలీ పెన్షన్లో వెళ్తుంది అది ఆ అమౌంట్. జనరల్లీ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు కాబట్టి అదర్ సోర్సెస్లో వచ్చింది. ఇది ట్యాక్స్ అయినా ఎగ్జామ్షన్ ఏమన్నా? ఎగ్జామ్. నిజానికి ఎంప్లాయర్ ఏమి ఇచ్చినా సరే ఫ్యామిలీ పెన్షన్లో ట్యాక్సిబుల్ చేయాలి. అది ఫ్యామిలీ పెన్షన్లో అది ట్యాక్సిబుల్ చేయాలి. కానీ కోవిడ్ వచ్చి చనిపోయినప్పుడు ఏమన్నా డొనేషన్స్ లాంటివి, ఏమన్నా బల్క్ అమౌంట్ ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీ, చనిపోయిన అతను ఫ్యామిలీకి ఇస్తే అది ట్యాక్సిబుల్లా ఎగ్జామ్టెడా? ఎగ్జామ్టెడ్. నేను అది అమెండ్మెంట్ లాగా ఏం కన్సిడర్ చేయట్లేదు. కోవిడ్ ఎక్కడ వచ్చినా ఎగ్జామ్టెడ్ రాసానమ్మా. కండిషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, నేను ఫైనల్లో చెప్తా. ఇది ఫైల్ మూవ్ చేద్దాం, వేరేది తీసుకుందాం. న్యూ పేజ్, ఫాస్ట్ ట్రాక్, ఓపెన్. ఏ చాప్టర్ చెప్పుకుందాం? క్యాపిటల్ గెయిన్స్. Capital gains. Three. ఏం చేద్దామంటే మనం 1 2 3 4 5 6 30 ఆఫ్ అవట్లేదు. ప్లస్ 35. Sir, capital gain is very very important for CMA Inter and also to CMA Final. ఫైనల్కి ఇంపార్టెంటే, ఇంటర్కి ఇంపార్టెంటే. ఇప్పుడు మనం ఇంటర్ కాబట్టి ఇంటర్ గురించి మాట్లాడుకుందాం. స్పెసిఫిక్గా ఈ చాలా పెద్ద చాప్టర్, ఇంటర్కి కొన్ని అప్లికబుల్ అమ్మ. మిగతా లాస్ట్లో ఉన్నవంతా జస్ట్ ఒక పైన చూసుకుని వదిలేసేయండి, వార్డులో అలగట్లేదు. ద ఛార్జింగ్ సెక్షన్ ఏంటి? సెక్షన్ నెంబర్ ఛార్జింగ్ సెక్షన్ 45. ఎప్పుడు నువ్వు క్యాపిటల్ గెయిన్ హెడ్లోకి వస్తూ ఉంటావు, నీకేం ఉండాలి? ఫస్ట్ క్యాపిటల్ అసెట్ ఉండాలి. నెక్స్ట్ అది ఏం చేయాలి? నువ్వు అమ్మేసేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి? ప్రీవియస్ ఇయర్లో. దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ఇయర్లో క్యాపిటల్ గెయిన్, కానీ కొన్నిసార్లు ఈ ఇయర్లో కట్టను, నేను అమౌంట్ వచ్చినప్పుడు కడతాను. ఎప్పుడు?
వెన్ స్టాక్ ఈస్ వెన్ క్యాపిటల్ అసెట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్టాక్ అండ్ సోల్డ్. సో సేల్ ఇయర్లో కడతాను, కానీ కన్వర్షన్ ఇయర్ ఒకటి ఉంటుంది. వెన్ అసెట్ వాస్ టేకెన్ ఓవర్ బై ద గవర్నమెంట్, కంపల్సరీ ఎక్విజిషన్ వచ్చినప్పుడు కడతాను, డబ్బులు వచ్చినప్పుడు. అవి ఎక్సెప్షన్స్ అమ్మ దీన్ని. సార్ ఏ ఇయర్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఇయర్లోనే నువ్వు ట్యాక్స్ కట్టాలి అనే దానికి ఎక్సెప్షన్స్ ఏంటి సార్ అంటే, ఇఫ్ ద క్యాపిటల్ అసెట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్టాక్, ఇఫ్ ద క్యాపిటల్ అసెట్ ఈస్ టేకెన్ ఓవర్ బై ది గవర్నమెంట్, అంటే ఎప్పుడైతే సేల్ కన్సిడరేషన్ ఆ ప్రీవియస్ ఇయర్లోనే రాదో అవన్నీ ఎక్సెప్షన్స్. ఇఫ్ ద సేల్ కన్సిడరేషన్ అరైజింగ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్ దెన్ ఇట్ ఈస్ ఓకే. ఏ ప్రీవియస్ ఇయర్లో నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ప్రీవియస్ ఇయర్లోనే క్యాపిటల్ గెయిన్ కట్టేయాలి నువ్వు. బట్ సేల్ కన్సిడరేషన్ రాదు ఆ ప్రీవియస్ ఇయర్లో. ఎప్పుడు అసెట్ని కన్వర్ట్ చేసి సేల్ చేస్తున్నప్పుడు, అసెట్ని అక్వైర్ చేసినప్పుడు, అసెట్ డిస్ట్రక్ట్ అయింది, అప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్పుడే రాదు కదా, ఎప్పుడో వస్తుంది, ఇలాంటి ఇయర్స్లో. అండ్ గెయిన్ అది ఎగ్జామ్ట్ అయి ఉండకూడదు, గెయిన్ ఉండాలి, అట్ ది సేమ్ టైమ్ ఆ గెయిన్ ఎగ్జామ్ట్ అయి ఉండకూడదు. అదే మనం ఒక సింపుల్గా చెప్తున్నాం చూడండి అమ్మా, దేర్ షుడ్ బి ఏ క్యాపిటల్ అసెట్ అండ్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి ఎగ్జామ్టెడ్. వాట్ ఈస్ క్యాపిటల్ అసెట్? ఎనీ అసెట్ ఈజ్ అ క్యాపిటల్ అసెట్. తర్వాత ఎక్స్క్లూడ్ చేశాడు. ఫస్ట్ ఏం చేసేసాడు, అన్నీ తీసేసుకున్నారు, దిస్ బాటిల్, ఏది ఫోను, కారు అన్నీ తీసేసుకున్నాడు ఫస్ట్. తర్వాత వీటిలోంచి ఏం చేశాడమ్మా, ఎక్స్క్లూడ్ చేశాడు. ఎనీ అసెట్ కనెక్టెడ్ టు బిజినెస్ ఆర్ నాట్, మూవబుల్ ఆర్ ఇమూవబుల్, టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్, ఎవ్రీథింగ్ తీసుకొచ్చేసేసాడు బకెట్లో. దెన్ ఎక్స్క్లూడ్ చేశాడు. వేటిని ఎక్స్క్లూడ్ చేశాడు సార్? స్టాక్ ఇన్ ట్రేడ్, పర్సనల్ ఎఫెక్ట్స్, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్, గోల్డ్ బాండ్స్, వీటిని ఎక్స్క్లూడ్ చేశాడు. అంటే ఇవి క్యాపిటల్ అసెట్ కింద రావు. మళ్ళీ పర్సనల్ ఎఫెక్ట్స్ నుంచి ఈ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ షేర్స్ అవి కూడా ఎనీ అసెట్లో వస్తాయి. అక్కడ అంతకుముందు ఏమంటే ఇండైరెక్ట్లీ అనే పదం ఉండేది కాదు, ఇవి ఇప్పుడు యాడ్ చేశాడు. వోడాఫోన్ కేసులో చెప్పుకున్నావా లేదా, కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా షేర్స్ అండ్ సెక్యూరిటీస్. సార్ ఇప్పుడు ఈ స్టాక్ ఇన్ ట్రేడ్, పర్సనల్ ఎఫెక్ట్స్, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్, గోల్డ్ బాండ్స్ ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేశారు. సార్ జనరల్లీ నీ ఇంటెన్షన్ ఏంటి కొనేటప్పుడు, అది క్యాపిటల్ అసెట్ కింద ఉంటున్నావా, స్టాక్ కింద కొంటున్నావా, దాన్ని బట్టి అది క్యాపిటల్ అసెట్ ఆ స్టాక్ డిసైడ్ చేస్తావు, రైట్? సో ద ఇంటెన్షన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎక్విజిషన్. సార్ ఈ పర్సనల్ ఎఫెక్ట్స్లో నుంచి కొన్ని ఎక్స్క్లూడ్ చేశాడు, అంటే ఇవన్నీ ఏమైపోతాయి, క్యాపిటల్ అసెట్ అయిపోతాయి. జనరల్గా పర్సనల్ ఎఫెక్ట్ అనే క్యాపిటల్ అసెట్ కాదు, కానీ పర్సనల్ ఎఫెక్ట్స్లో నుంచి వీటిని ఎక్స్క్లూడ్ చేశాడు, అంటే ఇవేమైపోతాయి అమ్మా, క్యాపిటల్ అసెట్. ఏంటి ఇవేటిని ఎక్స్క్లూడ్ చేశాడు? జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్, స్కల్ప్చర్స్, ఇమూవబుల్ ప్రాపర్టీ. సో జనరల్లీ ఈ పర్టికులర్ థింగ్స్ని ఎక్స్క్లూడ్ చేశాడు, ఎందుకంటే ఇవి అప్రిషియేట్ అవుతాయి, డిప్రిషియేట్ అవ్వవు. సో వీటి మీద గెయిన్ వస్తుంది. మిగతా వీటి మీద, ఇవి కాకుండా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ ఎఫెక్ట్స్, వాటి మీద గెయిన్ రేర్గా వస్తుంది, వెరీ రేర్. సో అందుకని వాటిల్ని ఎక్స్క్లూడ్ చేయలేదు, వాటిని వదిలేశాడు. వీటి మీద గెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది పర్సనల్ ఎఫెక్ట్స్లో, జ్యువెలరీ. సో ఇవన్నీ సార్ జ్యువెలరీ మీన్స్ చెప్పాడు కదమ్మా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. సార్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటో చెప్పుకున్నామా? మున్సిపాలిటీలో పాపులేషన్ 10,000 కంటే తక్కువ ఉంటే ఆ మున్సిపాలిటీలో ఉన్న ల్యాండ్స్ అన్ని రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్సే. అండ్ ఒకవేళ మున్సిపాలిటీ పాపులేషన్ 10,000 to 1 lakh అయితే 2 kilometers తర్వాత ఉన్నవి మాత్రమే రూరల్. ఇన్ కేస్ మున్సిపాలిటీ పాపులేషన్ is 1 lakh to 10 lakhs, away 6 kilometers. If the municipality population is above 10 lakhs, then it is away 8 kilometers. It should be away 8 kilometers, then only it is the rural agriculture land. Immovable property, even a personal use liable to capital gain. Immovable property personal impersonal లేదు అసలు. సో మూవబుల్ ప్రాపర్టీకే పర్సనల్ ఎఫెక్ట్స్ అప్లై అవుతుంది. ఇమూవబుల్ ప్రాపర్టీ నువ్వు రెసిడెన్షియల్ హౌస్ అయినా సరే ట్రాన్స్ఫర్ చేస్తే క్యాపిటల్ గెయిన్ వస్తుంది, దానికి పర్సనల్ ఎఫెక్ట్స్ అటాచ్ చేయొద్దు. అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ లయబుల్ టు క్యాపిటల్ గెయిన్. ఓకే సార్ జ్యువెలరీ అంటే ఏంటమ్మా? ఎనీ ఆర్నమెంట్ మేడ్ ఆఫ్ సిల్వర్, గోల్డ్ ఆర్ ప్లాటినమ్ ఆర్ ఎనీ ప్రీషియస్ మెటల్స్ ఆర్ ఎనీ ప్రీషియస్ స్టోన్స్. సో ఇవి మీరు అది వర్క్ చేయొచ్చు. షివెన్ అంటే ఎనీ వుడ్లో కానీ, ఏదైనా అపారల్లో కానీ, ఏదైనా యుటెన్సిల్స్లో కానీ కన్వర్ట్ చేసినా దాన్ని కూడా నేను జ్యువెలరీ కింద తీసుకుంటాను. ట్రాన్స్ఫర్ అంటే సేల్ ఒక్కటే కాదు, ఏది కూడా వస్తాయి. ఎక్స్చేంజ్, రిలింక్విష్మెంట్, ఎక్స్టింగ్విష్మెంట్, కంపల్సరీ ఎక్విజిషన్, కన్వర్షన్ ఆఫ్ అసెట్ ఇంటూ స్టాక్, జీరో కూపన్ బాండ్స్ అండ్ ఎనీ ట్రాన్స్ఫర్ విత్ రెస్పెక్ట్ టు టోపా యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. అంటే నువ్వు యాక్చువల్లీ నీ పేరు మీద లేదు, కానీ అన్నీ నువ్వే ఎంజాయ్ చేస్తున్నావు. యువర్ పొజిషన్ నీదే ఉంది, వాటర్ బిల్, కరెంట్ బిల్ అన్నీ నీ పేరు మీదే ఉన్నాయి, బట్ రిజిస్ట్రేషన్ నీ పేరు మీద లేదు. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ ట్రాన్స్ఫర్. సో అది ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. సార్ ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏది తీసుకుంటావు, ఎప్పుడు అమ్మేస్తే అప్పుడు తీసుకుంటావు. సో మూవబుల్ ప్రాపర్టీ అయితే డేట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్, ఇమూవబుల్ ప్రాపర్టీ అయితే డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కన్వెయన్స్ డీడ్.
గెయిన్ టూ టైప్స్ ఉంటుందమ్మా, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. పాజిటివ్ ఉంటేనేమో గెయిన్, నెగిటివ్ ఉంటేనేమో లాస్. సార్ లాంగ్ టర్మ్ అని ఎప్పుడు అంటో 3 కేటగిరీస్గా డివైడ్ చేసాం క్యాపిటల్ అసెట్ని. ఫైనాన్షియల్ అసెట్, స్పెసిఫిక్ అసెట్, స్పెషల్ అసెట్, అదర్ అసెట్స్. స్పెషల్ అసెట్స్ చెప్పండి ఫస్ట్. స్పెషల్ అసెట్స్ అంటే ఏంటమ్మా? ఇమూవబుల్ ప్రాపర్టీ, అన్లిస్టెడ్ షేర్స్. సార్ ఫైనాన్షియల్ అసెట్ పేరులోనే ఉంది. ఏంటమ్మా ఫైనాన్షియల్ అసెట్స్ అంటే? షేర్స్, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, మ్యూచువల్ ఫండ్, డిబెంచర్స్, బాండ్స్ అండ్ అదర్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్. షేర్సే అన్లిస్టెడ్ అయితే మాత్రం స్పెసిఫిక్లో వస్తుంది, స్పెషల్లో వస్తుంది. ఇమూవబుల్ ప్రాపర్టీ స్పెషల్లో వస్తుంది. ఇవి కాకుండా రిమైనింగ్ అన్ని ఏమైపోతాయి? అదర్స్. కొన్ని అసెట్స్ పేరు చెప్తాను, అది ఎక్కడ వస్తుందో చెప్పండి, ఓకేనా? బిల్డింగ్, స్పెషల్ అసెట్. కార్, నాట్ ఏ క్యాపిటల్ అసెట్, ఎక్కడ రాదు. ఫోన్, జ్యువెలరీ, ఎక్కడ వస్తుంది? అదర్స్లో వస్తుంది. ఓకే, బీ కేర్ఫుల్. షేర్స్, ఫైనాన్షియల్ అసెట్. Sir, if it is a financial asset, you are holding for more than 12 months. More than 12 months hold చేసి సేల్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ షార్ట్ టర్మా? లాంగ్ టర్మ్. Sir, if it is a financial asset, if you are holding for more than 12 months, then it is a long term capital gain. Less than 12 months అయితే short. Exactly 12 months అయితే short term. ఎక్కువ ఉంటేనే లాంగ్ టర్మ్. If it is a special asset like building, if you are holding for 24 months and selling that or transferring that building, then it is a long term. Less than 24 months అయితే short term. Exactly 24 అయితే short term. Sir, if it is a other asset, if you are holding for 36 months or more, then it is a long term. More than 36 months is a long term. 36 or less అయితే short term. 1 2 3 ఏంటమ్మా 1 2 3 ఇయర్స్, కానీ మంత్స్లోనే రాయండి, ఇయర్స్లో రాయదు. ఓకే. So period of holding of asset obviously starts from the date of acquisition to the date of transfer. But if you are acquired అయితే అది, సార్ నువ్వు అక్వైర్ చేయలేదు, నీకు గిఫ్ట్ వచ్చింది, విల్ వచ్చింది, అప్పుడు నీ ఎక్విజిషన్ డేట్ ఉండదు. అప్పుడు నీ ప్రీవియస్ ఓనర్ ఎక్విజిషన్ డేట్ నుంచి తీసుకో. మన ఎక్విజిషన్ మనం ఏం చెప్పావు? 12 months హోల్డ్ చేయాలని చెప్పావు. ఆ హోల్డింగ్ పీరియడ్ ఎక్కడి నుంచి కౌంట్ చేయాలనేది పాయింట్. ఇప్పుడు కొన్న దగ్గర నుంచి కౌంట్ చేయంటావు. నేను కొనలేదు సార్, నాకు గిఫ్ట్ వచ్చింది, ఇన్హెరిటెన్స్ వచ్చింది, బిల్ వచ్చింది. అయితే నీ ప్రీవియస్ ఓనర్ కొంటాడు కదా, అతని దగ్గర నుంచి కౌంట్ చేయి. ఆ 12 months, ఆ 24 months, ఆ 36 months ఎప్పటి నుంచి కౌంట్ చేయాలి? కొన్న దగ్గర నుంచి కౌంట్ చేయి. నేను కొనలేదు, గిఫ్ట్ వచ్చింది, బిల్ వచ్చింది, ఇన్హెరిటెన్స్ వచ్చింది. నీ ప్రీవియస్ ఇయర్ కొంటాడు కదా, ప్రీవియస్ ఓనర్, నీ గిఫ్ట్ ఇచ్చిన ఆయన, అతని దగ్గర నుంచి కౌంట్ చేయి ఆ డేట్ నుంచి. సో వాట్ ఈస్ ద ఫార్మాట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఫార్మాట్? ఒక్క నిమిషం. Full value of consideration minus expenses on transfer, net consideration, indexed cost of acquisition, indexed cost of improvement minus exemptions. సో అదే షార్ట్ టర్మ్ అయితే ఇండెక్సేషన్ రాదు. ఈవెన్ దో కొన్ని లాంగ్ టర్మ్ అయినా ఇండెక్సేషన్ రాదు. డిప్రిషియబుల్ అసెట్స్, స్లమ్ సేల్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112. Sir, what is full value of consideration? Cash లో వస్తే that cash whatever you have received is the full value of consideration. Kind లో వస్తే that should be converted into value, market value లో కన్వర్ట్ చేయండి. Sir, full value of consideration in case of land and building. Land and building అప్పుడు మాత్రం నువ్వు అడిషనల్ చెక్ చేయాలి, 50C అప్లై చేయాలి. ఏ అప్లై చేయాలమ్మా? 50C. What is 50C? Sir, you should compare that cash consideration or consideration with the SDV అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూతో కంపేర్ చేసి దానికంటే ఎక్కువే ఉందా, వెల్ అండ్ గుడ్, ట్యాక్స్ కట్టేసాయి. సార్ దానికంటే తక్కువ ఉంది, లెస్ దాన్ ఎస్డివి ఉంది, దెన్ 50C విల్ అప్లై. సార్ స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే కన్సిడరేషన్ తక్కువ ఉంది, దెన్ 50C విల్ అప్లై. సార్ వాట్ ఈస్ 50C? సో వెరీ సింపుల్, నువ్వు ఎస్డివిని కంపేర్ చేయాలి కన్సిడరేషన్తో. లెస్ దాన్ ఉంది కదా, దాన్ని 110% చేయి. ఎంత చేయాలి నువ్వు కన్సిడరేషన్ని? 110% చేసి కంపేర్ చేయి. అప్పుడు ఎస్డివి ఎక్కువ ఉంది, అలా చేసినా సరే ఎస్డివి మీద ట్యాక్స్ కట్టాయి. సరే అలా చేస్తే నా కన్సిడరేషన్ ఎక్కువ ఉంది, ఓకే ఫైన్, యువర్ జెన్యూన్, నీ కన్సిడరేషన్ మీద ట్యాక్స్ కట్ చేయి. ఎస్డిబి ఎక్కువ ఉంటే ఎవరు విన్ అయితే వాళ్ళు, ఎస్డిబి విన్ అయితే ఎస్డిబి ఎక్కువ ఉంటే ఎస్డిబి తీసుకో. లేదు నీ కన్సిడరేషన్ విన్ అయితే 110% ఆఫ్ కన్సిడరేషన్ తీసుకోవద్దు, దట్ ఈస్ ఫిక్టీషియస్. కన్సిడరేషన్ తీసుకో, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ కింద
నువ్వు యాక్చువల్ కన్సిడరేషన్ తీసుకో. సరే ఈ కేసులో చెప్పండి అమ్మా, 65 lakhs 55 lakhs తక్కువ ఉందా ఎక్కువ ఉందా? ఎస్డిబి కంటే లెస్ ఉంది. 110 అప్లై 50C అప్లై చేయాలా అవసరం లేదా? చేయాలి. వాట్ ఈస్ 110% ఆఫ్ కన్సిడరేషన్? 55 into 110%. 60 lakhs 50,000. 60 lakhs 50,000. What is SDV? What is full value of consideration anta? 65 lakhs. Okay. Second one కూడా చేయండి అమ్మా. 60 lakhs 50 lakhs. 50 into 110%. 55 lakhs. What is SDV? ఎవరు విన్నారు? SDV విన్నారు. Full value of consideration is equal to 60 lakhs. గుర్తొస్తుందా? వర్కింగ్ నోట్ వేయాలి. ఎస్డిబి ఏ రోజు తీసుకోవాలి? సేల్ రోజు తీసుకోవాలా, అగ్రిమెంట్ రోజు తీసుకోవాలా? రెండు డిఫరెంట్ ఉంటాయి. అగ్రిమెంట్ చేసేసుకుని వెంటనే సేల్ చేసుకుంటే అదే రోజు నో ప్రాబ్లం, సేల్ డీడ్ ఉంటే. బట్ అగ్రిమెంట్ డేట్ వేరుంది, సేల్ డీడ్ డేట్ వేరుంది. అగ్రిమెంట్ డేట్దే తీసుకో, కండిషన్స్ అప్లైడ్. అగ్రిమెంట్ డేట్ తీసుకో, కండిషన్స్ అప్లైడ్. ఏంటి ఆ కండిషన్స్? అగ్రిమెంట్ రోజు ఎంతో కొంత నువ్వు పేమెంట్ ఇవ్వాలి, కన్సిడరేషన్ 1 రూపీ ఇచ్చినా పర్లేదు. సార్ అగ్రిమెంట్ రోజు తీసుకో. అప్పుడు జనరల్గా ఎప్పుడైతే సేల్ డీడ్ ఉంటుందో అప్పుడు తీసుకుంటావు. నువ్వు రిజిస్ట్రేషన్ డేట్లో తీసుకుంటావు కాదు, అగ్రిమెంట్ డేట్ ముందుంటే అది తీసుకో. ఎప్పుడు? కండిషన్స్ ఎంతో కొంత కన్సిడరేషన్ పే చేసి ఉండాలి. నువ్వు క్యాష్లోనా? కాదు, బై వే ఆఫ్ అకౌంట్ పే చెక్. క్యాష్లో ఇచ్చానంటే ఇచ్చానని చెప్తాను, బ్యాంక్లో రిఫ్లెక్ట్ అవ్వాలి, అదే కదా ప్రూఫ్. క్యాష్ ఏముందమ్మా, ఏం లేదు రే ఇచ్చానని చెప్తే నువ్వు కూడా ఇచ్చానని చెప్పేసాను 1 రూపీ. సో ఏది నువ్వు ఇచ్చిన 1 రూపీ అంటే ఇదిగో ఇదే సార్ అని చెప్పచ్చు. ప్రూఫ్ ఉంటుందా? నో. రైట్, బ్యాంక్లో ఉండాలి. ఫోన్పే చేయండి 10 రూపీస్. టీ ఇప్పించండి, ఇదిగో టీ డబ్బులు అని ఫోన్పే చేయండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ SSC dispute the stamp duty value. In case of SSC, you can refer the valuationer office. సార్ యాక్చువల్లీ స్టాంప్ డ్యూటీలో నీకు ఏమైనా తేడా వచ్చిందా, ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందా, దెన్ రిఫర్ టు ది వాల్యూషనర్ ఆఫీసర్. ఇఫ్ ఇట్ ఈస్ రిఫర్డ్ టు ది వాల్యూషనర్ ఆఫీసర్కి రిఫర్ చేస్తే సార్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎస్డిబితో కంపేర్ చేస్తారు. ఎస్డిబి ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా అంటే మాత్రం కంపల్సరీ ఏం చేయాలి? వాల్యూషనర్ ఆఫీసర్కి వెళ్ళింది డిస్ప్యూట్ కింద. ఇప్పుడు వాల్యూషనర్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే ఎస్డిబి కంటే ఎక్కువ చెప్పాడు. అప్పుడు ఏం తీసుకుంటారంట? ఎస్డిబి. ఒకవేళ వాల్యూషనర్ ఆఫీసర్ ఎస్డిబి కంటే తక్కువ చెప్పాడు, కన్సిడరేషన్ కంటే ఎక్కువ చెప్పాడు, అప్పుడు ఏం తీసుకుంటామమ్మా? వాల్యూ బై వాల్యూషనర్ ఆఫీసర్. తక్కువ చెప్తే అదే తీసుకోవాలి కదా, ఎక్కువ చెప్తే మాత్రం తీసుకోవాలి, తక్కువ చెప్తే తీసుకుంటాను. సార్ కన్సిడరేషన్ కంటే తక్కువ చెప్తే నాట్ అలౌడ్. కన్సిడరేషన్ తీసుకో, కన్సిడరేషన్ కంటే తక్కువ చెప్తే మాత్రం కన్సిడరేషనే తీసుకో. గుర్తున్నాయా ఇవన్నీ? ఒకసారి రివిజన్ అవుతుంది. చెప్పండి అమ్మా, ఈ వీటిలో చెప్పండి. మన 55 lakhs 59 62 ఎస్డిబి కంటే ఎక్కువ చెప్పాడా తక్కువ చెప్పాడా? నువ్వేం తీసుకుంటావు? ఎస్డిబి. సార్ 60 68 67 ఎస్డిబి కంటే ఎక్కువ చెప్పాడా తక్కువ చెప్పాడా? తక్కువ చెప్పాడు. కన్సిడరేషన్ కంటే ఎక్కువ ఉంది, ఇప్పుడు ఏం తీసుకుంటావు? సో అది సార్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఇన్ కేస్ ఆఫ్ అన్లిస్టెడ్ సెక్యూరిటీస్. ఏం లేదు, ఎస్డిబి ఇక్కడ అక్కడ ఎస్డిబి అంటారు, ఇక్కడ ఏమంటారమ్మా? ఫెయిర్ మార్కెట్ వాల్యూ. సార్ ఇక్కడ 110%లా ఏం లేవమ్మా. సార్ వెరీ సింపుల్, కన్సిడరేషన్ 4 lakhs, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 6 lakhs. ఏం తీసుకుంటావు అమ్మా నువ్వు? చెప్పాలి. ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా? ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ గ్రేటర్ దాన్ కన్సిడరేషన్, దెన్ టేక్ ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ. నాకు ఫెయిర్ మార్కెట్ వాల్యూ మీద ట్యాక్స్ కావాలి అంతే. నువ్వు దానికంటే ఎక్కువ సేల్ చేస్తే దాని మీద ట్యాక్స్ కావాలి, తక్కువ సేల్ చేస్తే మాత్రం మినిమం ఫెయిర్ మార్కెట్ వాల్యూ మీద ట్యాక్స్ కావాలి. ఈ రెండు అమ్మ 4 lakhs సేల్ చేసావు, కానీ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ దట్ అన్లిస్టెడ్ షేర్స్ ఎంత ఉందమ్మా? 6 lakhs. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, స్పెషల్ అసెట్స్కే చెప్పాడు, అన్లిస్టెడ్ షేర్స్కి ల్యాండ్ అండ్ బిల్డింగ్కే చెప్పాడు ఈ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. మిగతా అన్నిటికీ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటే నీ సేల్ వాల్యూవే. ఇలాంటి చెకింగ్లు కంపారిజన్లు ఏమి ఉండవు. ఆ స్పెషల్ అసెట్, ఆ స్పెసిఫిక్ అసెట్ ఏదైతే ఉన్నాయో రెండు, ఏంటి ఆ రెండు? అన్లిస్టెడ్ షేర్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, వాటికే ఇవి. మిగతా అన్నిటికీ అసలు నేను ఏం కంపేర్ చేయను, నువ్వు ఎంత సేల్ చెప్తే అంత తీసేసుకుంటాను నేను. మార్కెట్తో కంపేర్ చేస్తున్నాను, సార్ అదే ఎక్కువ ఉంది, నాకు దాని మీద ట్యాక్స్ కావాలి. ఇక్కడ చూడండి అమ్మా, కన్సిడరేషన్ 4.9 lakhs, ఫెయిర్ మార్కెట్ వాల్యూ 5 lakhs అని తీసుకుంటావు. ఎందుకు ఇలా చేశానంటే ఇది 110% అప్లై చేస్తాడు ఇక్కడ స్టూడెంట్, సో అందుకనే అది ఫ్రేమ్ చేశాను. ఇక్కడ అప్లై చేయొచ్చా 110%? అవి నో, బిల్డింగ్ దగ్గర. సార్ నాకు ఫెయిర్ మార్కెట్ వాల్యూ అసెసింగ్ ఆఫీసర్ చెప్పింది చాలా ఇది ఓవర్గా ఉంది, నేను డిస్ప్యూట్కి వెళ్తాను. ఎవరి దగ్గరికి వెళ్తావు డిస్ప్యూట్? నువ్వు వివో.
వివో ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ చెప్పాడు, అమ్మో వద్దు, ఎక్కువ చెప్తే ఫెయిర్ మార్కెట్ వాల్యూ, తక్కువ చెప్తే వివో వాల్యూ. సార్ కన్సిడరేషన్ కంటే తక్కువ చెప్పకూడదు, కన్సిడరేషన్ కంటే తక్కువ చెప్పాడు వివో, అప్పుడు ఏం తీసుకుంటాను నేను, కన్సిడరేషన్. గుర్తుందా? దిస్ ఈస్ ద సో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్, ఎఫ్విసి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ నువ్వు కంపల్సరీ వర్కింగ్ నోట్ వేయాలి. ఓకే సార్, ద సెకండ్ పాయింట్ ఇన్ ద ఫార్మాట్ ఈజ్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్. సార్ ఏం ఎక్స్పెన్సెస్, ఏం ఇచ్చినా తీసేసుకోనా నేను, అన్ని తీసేసుకోనా, తీసేసుకో, ఏదైనా తీసేసుకో, ఒకటి మాత్రం తీసుకోవద్దు, ఏది తీసుకోవద్దు, ఎస్టిటి. ఎస్టిటి అనేది సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్, ఓన్లీ షేర్స్ సేల్ చేసినప్పుడే వస్తుంది త్రూ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్. సార్ అది అప్పుడు మాత్రం తీసుకోవద్దు సార్, ఎస్టిటి అనేది తీసుకోవద్దు. ఓకే, ఆల్ అదర్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ఏంటో కొంచెంసేపు ఏసీలో పెట్టి తర్వాత ఎయిర్ ఫ్లోలో పెడదాం. ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్, ఓకే, అన్నీ తీసుకోవచ్చు. సార్ ఇవన్నీ ఆల్రెడీ మనం క్లాస్లో చేసాము, ఎగ్జాంపుల్స్ మీకు గుర్తుందా లేదా? ఇది ఒక్కటి చేద్దామమ్మా. ఇప్పుడు ఒక హౌస్ ప్రాపర్టీ అంటే స్పెసిఫిక్ అసెట్. సో ఇప్పుడు కన్సిడరేషన్ ఎంతమ్మా, ఫర్ ఎంతకు సేల్ చేశారు, సేల్ కన్సిడరేషన్ ఎంతమ్మా, 98 lakhs. ఎస్డిబి ఎంతమ్మా, 99 lakhs. ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ ఎంత, 4 lakhs. Sir, it was acquired before 82 lakhs. It was acquired and 1 year before 82 lakhs. 1 year before అంటారు కాబట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇండెక్సేషన్ కూడా రాదు. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంతమ్మా, 82 lakhs. సార్ ఇప్పుడు చేయండి, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత వస్తుంది, జస్ట్ ఊరికే క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ సార్ ఎస్డిబి కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, తక్కువ ఉంది. 50C అప్లై అవుతుందా అవదా, 50C అప్లై అవుతుంది. 50C అంటే ఎంత, 110% ఆఫ్ కన్సిడరేషన్ ఎంత, 1,07,80,000, which is greater than SDV. ఎవరు విన్ అయ్యారు, కన్సిడరేషన్ విన్ అయింది. సో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు 98 lakhs. 98 lakhs. ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ గా ఇచ్చారు, ఎంత ఇచ్చారమ్మా, 4 lakhs ఇచ్చారు. మైనస్ చేయండి, ఎంత ఇచ్చింది, 94 lakhs. మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంతమ్మా, 82 lakhs. రిమైనింగ్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్ గా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత, 12. This is the thing. 2 marks. So next one ఊరికే MCQ లాగా చెప్పండి. హౌస్ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ సోల్డ్ ఫర్ 50 lakhs, స్టాంప్ డ్యూటీ వాల్యూ 70 lakhs, వివో వాల్యూ 60 lakhs. మా వివో ఎస్డివి కంటే ఎక్కువ చెప్పాడా తక్కువ చెప్పాడా, తక్కువ చెప్పాడు. సో వివో వాల్యూ తీసేసుకుంటాను. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు 60 lakhs. ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ 12%. దేని మీద అప్లై చేయాలి, 12%, 50 lakhs మీద 12% అప్లై చేయండి. 6 lakhs. సరే 6 lakhs రెడ్యూస్ చేస్తాను, ఎంత వస్తుందమ్మా, దీంట్లోంచి కాస్ట్ ఆఫ్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసేయండి అమ్మా, దీంట్లోంచి 43 lakhs. ఎంత వస్తుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఎందుకు లాంగ్ టర్మ్ అన్నాను, ఇండెక్స్డ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత, ఇది కూడా ఇచ్చాడా. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎంతమ్మా, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎంత, 3 lakhs. 3 lakhs కూడా తీసేయండి అమ్మా. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇదండి ఎంత వస్తుంది, 8 lakhs. 8 lakhs ఇస్ ద సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇవి చేసాం మనం క్లాస్ రూమ్లో. సార్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఇది ఇండెక్సేషన్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. షార్ట్ టర్మ్ ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తెలిస్తేనే నువ్వు ఇండెక్సేషన్ చేయగలవు. షార్ట్ టర్మ్కి అయితే ఇండెక్సేషన్ చేయక్కర్లేదు, కానీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏది తీసుకోవాలని ఇంపార్టెంట్. సార్ ఇఫ్ ద అసెట్ వాజ్ అక్వైర్డ్ బిఫోర్ 1/4/2001, ఇండెక్స్ సిఐఐ అంటే ఇండెక్స్ నెంబర్ స్టార్ట్ అయింది 2001 దగ్గర నుంచి. దాని ముందు ఏదైనా సరే నేను అప్డేట్ చేసేస్తాను. సార్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకో. సార్ ఆఫ్టర్ అయితే ఎంత కొంటే అంత తీసుకో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్.
సార్ అదే గిఫ్ట్ ఇన్హెరిటెన్స్ అయితే ప్రీవియస్ నీ కాస్ట్ తీసుకుంటావా, ప్రీవియస్ ఓనర్ కాస్ట్ తీసుకుంటావా? ఆర్ 1/4/2001 వాల్యూ, ఫెయిర్ మార్కెట్ వాల్యూ, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. సార్ ఇక్కడ నేను ఫెయిర్ మార్కెట్ వాల్యూకి అప్డేట్ చేస్తున్నాను కాబట్టి ప్రీవియస్ ఓనర్ పెట్టిన 1/4/2001 కంటే ముందు పెట్టిన కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఏమి తీసుకుంటావా, తీసుకోవా? నువ్వు తీసుకో. దాని తర్వాత వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ తీసుకుంటా. అలా లాజికల్గా లింక్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ అయితే కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్. షేర్స్ అయితే ఎంత కొంటే అంత, రైట్ షేర్స్ అయితే ఎంత కొంటే అంత. బోనస్ షేర్స్కి వాల్యూ ఉండదు కాబట్టి 2001 ముందు అయితే అది అప్డేట్ చేయాలి కదా ఫెయిర్ మార్కెట్ వాల్యూ. దాని తర్వాత అసలు బోనస్ షేర్స్ వాల్యూ 0 కాబట్టి 0. రైట్ షేర్స్ నువ్వు ఎంత ఇస్తే అంత. సార్ నాకు ఇవ్వలేదు కంపెనీ, నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నాను, వాళ్ళకి ఎంత ఇచ్చావు, కంపెనీకి ఎంత ఇచ్చావు, రెండు యాడ్ చేయి. సార్ నాకే ఇచ్చారు సార్, అయితే నువ్వు ఎంత ఇచ్చావు కంపెనీకి, ఎంత కొంటే అంత. స్పెటిఫిక్ షేర్స్ ఎంత కొంటే అంత. సార్ ప్రిఫరెన్స్ షేర్స్ ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ చేశారు, నువ్వు ఈక్విటీ షేర్స్ ఎంత కొంటే అంత, ఆ ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత కొంటే అంత. యాక్చువల్ కాస్ట్. సార్ ఇంటాంజిబుల్ అసెట్, సార్ సెల్ఫ్ జనరేటెడ్కి వాల్యూ ఉండదు కాబట్టి 0. పర్చేజర్ అయితే ఎంత కొంటే అంత యాక్చువల్ కాస్ట్. నా ఇది గుర్తుందా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 112A మోడీ తాత ఏం చెప్పాడు? సార్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ సేల్ ప్రైస్కి మ్యాచ్ అయ్యేలాగా ప్రొవిజన్ ఫ్రేమ్ చేశాడు. ఏంటంట ఆ ప్రొవిజన్? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకో, లోవర్ ఆఫ్ దీంతో కంపేర్ చేయి, అమ్మ ఈ రెండిట్లో హైయెస్ట్ తీసుకోమంటున్నాడు. దేంతో కంపేర్ చేయాలంట? ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆర్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. ఈ రెండిట్లో లీస్ట్ తీసుకొని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈ రెండిట్లో హయ్యర్ తీసుకో. ఆబ్వియస్లీ ఏమొస్తుందమ్మా, ఆ రోజు ఉన్న మార్కెట్ వాల్యూ వస్తుంది. నువ్వు ఆ రోజు ఉన్న మార్కెట్ వాల్యూకే సేల్ చేసి ఉంటావు, అది ఇది మైనస్ చేస్తే 0 వస్తుంది. అర్థమైంది? అలా ఫ్రేమ్ చేశాడు. చాలామంది స్టోరీ అప్పుడు చెప్తున్నాం, సేల్ చేసేస్తున్నారు, దాన్ని ఆపాలి సో అని చెప్పేసి సేల్ చేస్తే అలా. ఓకే. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సార్ బిఫోర్ 1/4/2001 అసలు ఇంప్రూవ్మెంట్ ఏమన్నా తీసుకోవద్దు. ఎందుకో ఆల్రెడీ లాజిక్ చెప్పాను, ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నాను మార్కెట్ వాల్యూకి, అది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అక్కడ. సార్ ఆఫ్టర్ అయితే నువ్వు తీసుకో, ప్రీవియస్ ఓనర్ అయినా తీసుకో, నీదైనా తీసుకో. ఓకే. ఇండెక్సేషన్ ఎందుకు చేస్తావు? లాజిక్ చెప్పానా నేను, ఎందుకు చేస్తావు? సార్ నువ్వు ఎప్పుడో ఇయర్ది 2023 కంపేర్ చేస్తున్నావు, దాన్ని ఇయర్కి తీసుకురావాలి కదా, నువ్వు తీసుకొచ్చి కంపేర్ చేయాలి, అందుకని చేసేదే ఇండెక్సేషన్. ఇండెక్సేషన్ షార్ట్ టర్మ్కి చేస్తానా, లాంగ్ టర్మ్కి చేస్తానా? లాంగ్ టర్మ్. సార్ ఈ ఫార్ములాస్ మీరు చాలా సమ్స్ చేసినప్పుడు తర్వాత ఇప్పుడు చూస్తే ఈ ఫార్ములాస్ అసలు ఎందుకు అనిపిస్తుంది? సింపుల్, దాని లాజిక్ ఏం లేదమ్మా. న్యూమరేటర్లోనేమో 1 ఇయర్ ఇండెక్స్ నెంబర్ సిఐఐ, ఎంత మన సిఐఐ. డినామినేటర్లో ఎక్విజిషన్ ఇయర్ ఇండెక్స్ నెంబర్. అదే నాకు ఎక్విజిషన్ కాదు గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ ఇయర్ ఇండెక్స్ నెంబర్. అదే మంజులా షా అయితే గిఫ్ట్ ఇయర్ కాదు ఎక్విజిషన్ ప్రీవియస్ ఓనర్. అయిపోయింది, ఇంకేమున్నాడు? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇంటూ సిఐఐ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఇయర్ డివైడెడ్ బై ది సిఐఐ ఆఫ్ ది ఎక్విజిషన్ ఇయర్. ఇఫ్ ద ఎక్విజిషన్ ఇయర్ ఇస్ బిఫోర్ 1/4/2001 100, నువ్వు 100 మర్చిపోయి ఆ ఇయర్ రాసినా అక్కడ 100 వస్తుంది ఇండెక్స్ నెంబర్. ఎందుకు? 1/4/2001 ఎంత ఉన్నా సరే ఇండెక్స్ నెంబర్ 100 తీసుకోవాలి. నువ్వు బై మిస్టేక్ 100 రాయకుండా ఎక్విజిషన్ ఇయర్ 1998 అనే ఏదో రాసిస్తావు, ఇండెక్స్ నెంబర్ ఆఫ్ 1998 ఉంటుంది అక్కడ లిస్ట్లో. నో, స్టార్టింగే 100 2001 నుంచి, అప్పుడైనా నీకు అర్థమైపోతుంది. అమెండ్మెంట్, క్యాపిటల్ గెయిన్స్ అమెండ్మెంట్. ఏం చెప్పావు అమెండ్మెంట్? ఇప్పుడు నువ్వు ఏం చెప్పలేదు కదా, చెప్పేసా 100 అంట. 331. మీరు విని విని అది అమెండ్మెంట్ లాగా అనిపించట్లేదమ్మా, అది అమెండ్మెంటే 331 అనేది. అయ్యో. చాప్టర్ నెంబర్ ఎంత? 7, క్యాపిటల్ గెయిన్స్. సో సార్ క్యాపిటల్ గెయిన్స్ చాప్టర్లో వచ్చిన ఒకే ఒక్క అమెండ్మెంట్ ఏంటి సార్ అంటే సిఐఐ. ఎంత మన సిఐఐ ఫర్ ప్రీవియస్ ఇయర్. ఏంటి మన ప్రీవియస్ ఇయర్ 22-23 ఈజ్ ఈక్వల్ టు 331. అయిపోయింది, ఇది ఒక్కటే అమెండ్మెంట్. అంత పెద్ద చాప్టర్లో ఇంత చిన్న అమెండ్మెంట్, కానీ ప్రతి క్వశ్చన్లో ఇది వస్తుంది. క్యాపిటల్ గెయిన్ ప్రతి క్వశ్చన్లో ఇది వస్తుంది. నేను తర్వాత ఇది మెసేజ్ పెడతాలే, ఈ ఫైల్ అంతా మీకు టెలిగ్రామ్ పెడతా. రైట్ సార్, వెరీ సింపుల్ సార్. ఒకే ఒక అమెండ్మెంట్ ఈ సిఐఏలో ఈ ఫార్ములాస్ నేను ఒకసారి ఫాస్ట్గా అడుగుతా, మీరు ఫార్ములా చెప్తారా? యూ హ్యావ్ అక్వైర్డ్ ది అసెట్, మీరు అక్వైర్ చేశారు ఎప్పుడు? 1998లో డిఫాల్ట్గా క్యాపిటల్ గెయిన్ గురించి మాట్లాడుతున్నారంటే ఈ ఇయర్ సేల్ చేశారు, మన ఇయర్లో.
వాట్ ఈస్ ద ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫార్ములా? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, రాంగ్ ఆన్సర్. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 ఇంటూ విచ్ ఎవర్ ఈస్ హైయర్ ఇంటూ. ఎందుకు ఎప్పుడు ఎక్వైర్ చేసావు? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ రాదు అక్కడ. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 విచ్ ఎవర్ ఈస్ హైయర్ ఇంటూ. 331 చెప్పకూడదు, ఫార్ములా చెప్పాలి. సిఐఏ ఫర్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ డివైడెడ్ బై 100. ఓకే, కేర్ఫుల్గా ఉండాలి. యూ హ్యావ్ అక్వైర్డ్ asset on 2003. You have acquired asset on 2003. Sold on this previous year. What is the indexed cost of acquisition formula? Cost of acquisition into CII for the year of transfer divided by CII for the year of acquisition. ఎంతైతే అంత చూసుకోండి. క్వశ్చన్లో ఇస్తాడమ్మా, ఇండెక్స్ నెంబర్స్ క్వశ్చన్లో ఇస్తారు. 99% ఇస్తారు. ఇక మీరు ఆల్ట్రా లెజెండ్స్, ఆల్ట్రా లక్కీ కాబట్టి మీకు ఇవ్వకపోతే నేనేం చేయలేను. అందరికి ఇస్తాడు, మీకు కూడా ఇస్తాడు. సిఏ వాళ్ళకి ఇస్తాడు, సిఎంఏ వాళ్ళకి ఏమో పేపరు మీకైతే ఇస్తాడమ్మా మ్యాక్సిమం. మీరు చదువుకెళ్ళదు. ఇంకా నాకు తెలియదు మరి, ఇవ్వకపోతే నన్ను వచ్చి గొడవ పెట్టద్దు, నా మీద కేసు వేయొద్దు. అందరికీ ఇస్తున్నాడు, మీకు కూడా ఇస్తాడు. మ్యాక్స్ టు మ్యాక్స్ 99%. ఐ హ్యావ్ 1% ఛాన్స్ ఇస్తే. సో 1% మీరే అయ్యారని నేను అప్పుడు ప్రూవ్ చేసుకుంటా. సరే, ఎనీవే గుర్తుంటాయా ఫార్ములా? సరే, ఇంకోటి అడుగుతా, జాగ్రత్త చెప్పండి అమ్మా. యూ హ్యావ్ నాట్ అక్వైర్డ్, గిఫ్ట్ వచ్చింది మీకు గిఫ్ట్ వచ్చింది నాను. యువర్ ప్రీవియస్ ఓనర్ హ్యాస్ అక్వైర్డ్ దట్ ప్రాపర్టీ ఆన్ 1997. వాట్ ఈస్ ద ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫార్ములా? కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్ ఇంటూ కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 whichever is higher into CII for the year of transfer divided by CII for the year of acquisition ఎవరు divided by 100. అసలు ఏంటో డివైడ్ బై 100. సూపర్, ఫార్ములా కరెక్ట్గా రాయండి నాకు. సరే, నెక్స్ట్. సార్, యూ హ్యావ్ నాట్ అక్వైర్డ్ దట్ ప్రాపర్టీ. యువర్ ప్రీవియస్ ఓనర్ హ్యావ్ అక్వైర్డ్ దట్ ప్రాపర్టీ ఆన్ 1986. మీ ప్రీవియస్ ఓనర్ ఎప్పుడు అక్వైర్ చేశారమ్మా? అండ్ గిఫ్టెడ్ టు యూ ఆన్ 2004. ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చారు నీకు? 2004లో గిఫ్ట్ ఇచ్చారు. యూ హ్యావ్ సోల్డ్ దట్ ఇన్ ద రిలవెంట్ ప్రీవియస్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్? 1986లో అక్వైర్ చేశారు మీ ప్రీవియస్ ఓనర్, మీకు గిఫ్ట్ ఇచ్చింది 2004లో, అండ్ మీరు ఈ ఇయర్ సేల్ చేశారు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్? స్టార్ట్. CII for the year of transfer divided by CII for the year of gift. మంజులా షా కేసు అయితే 100. గుర్తుంటుందా? పర్ఫెక్ట్, మీకు గుర్తుండిపోయింది. సో మంజులా షా కేసు కూడా చేయాలి ఆల్టర్నేటివ్ అని చెప్పేసి ఆన్సర్లో, మెయిన్ ఆన్సర్లో ఇటు చేయొద్దు, సపరేట్ కాలం పెట్టండి. నీట్గా ఉండాలి ప్రజెంటేషన్. చూడంగానే అరే ఇంకో 2 మార్కులు వేసేద్దాం అనిపించేలా ఉండాలి. ముగ్గులు వేయాలి, డిజైన్లు వేయాలి, అంత టైం ఉండదమ్మా. నీట్గా చేయండి చేసేదేదో. క్వశ్చన్లో బాగా స్ట్రైక్ ఆఫ్స్ వచ్చేసినాయి అని నేను యాక్చువల్లీ వచ్చింది కాబట్టి చెప్తానమ్మా. యూ హ్యావ్ టు ప్లాన్. టెన్షన్ ఎక్కువ అయిపోద్ది పేపర్ రాసేటప్పుడు. మెయిన్ DTGST పేపర్కి టైం సరిపోదు. ఎందుకు సరిపోదు? మనం చదివిందే 2-3 నెలలు, ప్రాక్టీస్ చేసింది 1 సారి 2 సార్లు. అక్కడ అన్ని టెస్ట్ మ్యాచ్ లాగా ఉంటుంది అనమాట మనకి. 20-20 మ్యాచ్ అనమాట. బాల్ వస్తుంది, కొట్టాలంతే 6, ఆ టైప్లో ఉంటుంది. కాబట్టి నీకు టైం కొంచెం కంజెస్ట్ అవుతుంది. 2-3 అటెంప్ట్లలో కూడా అంతే ఉంటుంది, నువ్వేం బాధపడద్దు, అన్ని మర్చిపోతాడు కాబట్టి. సో ఫస్ట్ థింగ్, నువ్వు ఆన్సర్ రాస్తున్నావు, ప్లాన్ అకార్డింగ్లీ. మెయిన్ ఫార్మాట్ ఫిల్ చేసుకో, వర్కింగ్ నోట్స్ అయ్యి. నేనేం చెప్పాను? ప్రతి పాయింట్కి యాజ్ పర్ యాక్ట్ పాయింట్ రాయమన్నాను కదా. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ గుర్తుంటే, యాజ్ పర్ సెక్షన్ దిస్ వన్, ఏది సెక్షన్ 45 ఈ ఇండెక్సేషన్కి సంబంధించి కానీ, ఆర్ 27 కానీ, ఏదో ఒక పాయింట్కి నువ్వు పాయింట్స్ రాయమన్నాగా, నోట్ పాయింట్స్ అని హెడ్డింగ్ పెట్టి ఒక పేజ్ మొత్తం రాయమన్నాగా, ప్రతి క్వశ్చన్కి హాఫ్ పేజ్ అయినా, అది ఫస్ట్లో రాయొద్దు.
ఒక పేజ్ ఖాళీ ఉంచేసేయి, నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసుకో, రాసేయి. ఎందుకంటే అది దానివల్ల నీకు వచ్చేది ఎడిషనల్ ఇంప్రెషన్. నువ్వు వేరే క్వశ్చన్ చేసేసే, అంతా చేసేసే, సో అయిపోయింది, మొత్తం పేపర్ అయిన తర్వాత అప్పుడు రాసుకుంటారా. అర్థమైందా నేను చెప్పింది? నోట్ పాయింట్స్ జనరల్గా వర్కింగ్ నోట్స్ రాసేసి ఉంటావు, నువ్వు ఈ ఫార్ములాస్ అన్ని రాసేసి ఉంటావు. నువ్వు యాజ్ పర్ యాక్ట్ అది ఎందుకు ఆ ట్రీట్మెంట్ ఇచ్చావు, యాజ్ పర్ యాక్ట్ ఎందుకు అలా క్యాలిక్యులేట్ చేసావు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. అది మళ్ళీ నువ్వు మొత్తం ఆన్సర్స్ చేసేసిన తర్వాత వచ్చేసి రాయి అంటున్నా. సో అర్థమైందా? ఒకవేళ నువ్వు మిస్ అయినా సరే తక్కువ మార్కులు లూజ్ అవుతావు. అదే నువ్వు ఈ నోట్ పాయింట్స్ రాయటంలో చాలా ఎక్కువ టైం తీసుకొని నువ్వు వేరే 2-3 క్వశ్చన్లు వదిలేసి ఉంటే అక్కడ మొత్తం మార్కులు పోతాయి కదా. సరే ఎందుకు అలా చేయమంటున్నానంటే నువ్వు లాస్ట్లో టైం కంజెస్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయటం ఈజీయా, ఈ నోట్ పాయింట్స్ రాయటం ఈజీయా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో? ఎందుకు? ఫస్ట్లో అయితే నువ్వు రాస్తావు థియరీ, నీకు అలవాటు కదా, యాజ్ పర్ యాక్ట్ అని స్లోగా రాస్తావు, 2-3 లైన్లు ఎక్కువ రాస్తావు, ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది. లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవరే ఉందంటే అప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేయలేవు, నువ్వు షివర్ వస్తుంది నీకు, క్యాలిక్యులేషన్ క్వశ్చన్ చదవలేవు, బ్రెయిన్. అదే నోట్ పాయింట్స్ అనుకో, ఏదో ట్రై, ఆల్రెడీ ఆన్సర్ చేసావు కానీ రాసుకుంటావు. అర్థమైందా లాజిక్? దట్ ఈజ్ ప్లానింగ్. అలా చేయాలి. నువ్వు ఫస్ట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపో క్వశ్చన్స్, తర్వాత ఆ క్వశ్చన్కి రీజనింగ్స్ అన్ని తర్వాత లాస్ట్లో రీజనింగ్ రాసేది ఆల్రెడీ సాల్వ్ చేసిన దానికి రీజన్ రాయటం ఈజీ అమ్మా. ఎంత టెన్షన్ ఉన్నా ఏదో రాసేయచ్చు. కొత్తది సాల్వ్ చేయటం, కొత్తది ఆలోచించడం కష్టం. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్, ఆ లాస్ట్ 45 minutes ఇస్ వెరీ క్రూషియల్. నీ బ్రెయిన్ నీ కంట్రోల్లో ఉండదు, చేయి షివర్ వస్తుంది, స్పెట్ వస్తుంది. నీకెలా తెలుసు ఇవన్నీ? నేను కూడా రాశాను కదా. నేనైతే అలాగే ప్లాన్ చేసుకుంటా, ప్రశాంతంగా ఉంటా. అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ సొల్యూషన్లు సాల్వింగ్లు పెట్టుకోను, ఈ థియరీ క్వశ్చన్లు నేను బుర్రవాడి రాసే పెట్టుకోను, ఆల్రెడీ రాసిన దానికి రీజనింగ్లు పెట్టుకుంటా. అందుకనే అన్నీ సగం సగం చేసుకుంటూ వెళ్తాం మేము అప్పట్లో. నా ప్లాన్ అది, మీ ఇష్టం, నా స్ట్రాటజీ. ఓకే రైట్. ఎందుకు? టైం కంజెస్ట్ ఉన్నప్పుడు అలా చేయాలి. ఏ సబ్జెక్ట్ అయినా ఇది అప్లికబుల్, ఎక్సెప్ట్ లా ఏం చేయలేవు నువ్వు. ఇంకా సగం సగం రాసి వెళ్తావు 20 క్వశ్చన్, మళ్ళీ ఇంకో సగం గుర్తు తెచ్చుకోవడానికి గుర్తురాదు, ఇంకా అదే సగం, ఇంకా అయిపోయింది ఆన్సర్. ఆ ఫ్లోలోనే గుర్తొస్తుంది అది. అమ్మా, బెనిఫిట్స్ ఆఫ్ ఇండెక్సేషన్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు డిప్రిషియబుల్ అసెట్స్, స్లమ్ సేల్, షేర్స్, డిబెంచర్స్ ఆఫ్ ఫారెన్ కంపెనీ అండ్ నో డిడక్షన్స్ అండ్ ఐటీసీ. అండ్ 112 కూడా అప్లై కాదు. ఎవరికి కూడా అప్లై కాదమ్మా? 112 ఇండెక్సేషన్ అప్లై కాదు. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కెన్ బి సెట్ ఆఫ్ ఓన్లీ అగైన్స్. ఇవన్నీ చెప్పుకున్నావా? ఫాస్ట్ చెప్తారా సార్? లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ వచ్చింది, దేంతో మాత్రమే సెట్ ఆఫ్ చేయగలరు? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ వచ్చింది, లాంగ్ టర్మ్ దగ్గరికి వెళ్ళొచ్చు, షార్ట్ టర్మ్ దగ్గరికి వెళ్ళొచ్చు. సార్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ వచ్చింది, వేరే హెడ్కి వెళ్ళొచ్చా? వేరే హెడ్కి వెళ్ళకూడదు, వీళ్ళే. సార్ వేరే హెడ్ వాళ్ళు వీళ్ళ దగ్గరికి రావచ్చా? అర్థమైందా అందరికి? ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్ అవుతుంది? 8 years. సార్ ఒకవేళ ల్యాండ్ బిల్డింగ్ ఒకటి షార్ట్ టర్మ్, ఒకటి లాంగ్ టర్మ్, ఆర్ డిఫరెంట్ ఇండెక్సేషన్స్ ఇచ్చారు, మీరు కూడా సపరేట్గా చేయండి. ల్యాండ్ సపరేట్ చేయండి, బిల్డింగ్ సపరేట్ చేయండి. ఆర్ ల్యాండ్కి సంబంధించి కూడా మీకు ల్యాండ్ బిల్డింగ్ సంబంధించి డిఫరెంట్గా అంటే డిఫరెంట్ అంటే ఏంటమ్మా, సపరేట్ కాలమ్స్లో చేయండి, మొత్తం వచ్చిన దాన్ని యాడ్ చేయండి. ఎగ్జామ్షన్ సెక్షన్ 10, సెక్షన్ 54. సెక్షన్ 54 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ 54 రెసిడెన్షియల్ హౌస్ సేల్ చేసి మళ్ళీ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? నువ్వు రెసిడెన్షియల్ హౌస్లో ఇన్వెస్ట్ చేయాలి. సార్ రెసిడెన్షియల్ హౌస్ ఎవరికి ఉంటుందండి? ఇండివిజువల్ ఆర్హెచ్ఎఫ్ కాబట్టి వాళ్ళకే అప్లికబుల్. లాంగ్ టర్మే, షార్ట్ టర్మ్ కాదు. నువ్వేమైనా ట్రేడింగ్ చేస్తున్నావాను, సో కాబట్టి లాంగ్ టర్మే. సార్ జనరల్లీ 2 హౌస్లు కొనుక్కున్నా ఇస్తాను. ఎవరికి? చిన్న వాళ్ళగా, పెద్దవాళ్ళకి ఇవ్వను. పెద్దవాళ్ళు అంటే ఎవరు సార్? క్యాపిటల్ గెయిన్ 2 crores కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, 2 crores కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు. సార్ ఎగ్జాక్ట్లీ 2 crores ఉంటే ఐ విల్ గివ్. చిన్నవాళ్లే 2 crores కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అన్నాను అంటే 2 crores చిన్నవాళ్లే. సో వాళ్ళకి 2 houses ఇస్తాను. సార్ ఎప్పటిలోపు కొనాలి? పర్చేజ్ అయితే 1 year బిఫోర్, 2 years ఆఫ్టర్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. అదే కన్స్ట్రక్షన్ అయితే 3 years ఆఫ్టర్. సార్ ఆ పీరియడ్లో ఈ ఇయర్ చేయలేకపోయావు నువ్వు, రిటర్న్ వేసేలోపు ఇంకా టైం ఉంది కదా అంటే నువ్వు ప్రూవ్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి వాటిని? క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ స్కీమ్లో పెట్టుకో. అప్పుడు నేను నమ్ముతాను 3 yearsలో స్పెండ్ చేస్తావని. సార్ లేదు సార్ నేను స్పెండ్ చేసేసాను, ఇంతే, ఇంకా స్పెండ్ చేయను అయితే నువ్వు క్యాపిటల్ గెయిన్ ఆర్ స్పెండ్ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ నేను డిడక్షన్ కింద ఇస్తాను ఎగ్జామ్స్. సార్ ఒకవేళ కొత్త కొన్న అసెట్ 3 years లోపు సేల్ చేసావా? ఎస్ సార్ సేల్ చేశాను నేను. ఆ కొత్త కొన్న అసెట్కి క్యాపిటల్ గెయిన్ నువ్వు కంప్యూట్ చేయాలి కదా? ఎస్.
అక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకుంటావు కదా నువ్వు, అందులోంచి నేను ఇచ్చిన ఎగ్జామ్షన్ తీసేసి రిమైనింగ్ మీద ఇండెక్సేషన్ తీసుకో, రిమైనింగ్ మీద ఇండెక్సేషన్ తీసుకో. సో అది ప్రొవిజన్. 50 అమ్మా డిపాజిట్ చేసిన అమౌంట్లో ఒక 60% 70% అమౌంట్ యూజ్ చేసుకొని హౌస్ పర్చేస్ చేసాము, రిమైనింగ్ అమౌంట్ ట్యాక్సిబుల్, దాని ట్రీట్మెంట్ 3 years వరకు వెయిట్ చేస్తాడమ్మా. 3 years అయిపోయిన తర్వాత టాక్సిబుల్. ఓకేనా? నువ్వు 3 years వరకు ఏం చేయడమ్మా, 3 years వరకు ఏం చేయడు అంటే నువ్వు విత్డ్రా చేయకూడదు. విత్డ్రా చేస్తే ఆ ఇయర్ టాక్సిబుల్. విత్డ్రా చేయకుండా అందరూ ఆ అకౌంట్లోనే ఉంచితే 3 years వరకు వెయిట్ చేస్తాడు. 3 years తర్వాత టైం అయిపోయింది కాబట్టి ఏం చేస్తాడు, నువ్వు యూజ్ అందులో ఉన్నా సరే టాక్సిబుల్, ఎందులో ఉన్నా సరే ఆ అకౌంట్లో ఉన్నా సరే. ఎందుకు? టైం అయిపోయింది. ఎంత టైము? 3 years. అవును, ఆ ఇయర్లో, థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇయర్లో తీసుకోవాలి. కానీ విత్డ్రా చేశారు మీరు 3 yearsలోనే విత్డ్రా చేశారు కానీ హౌస్ కొనలేదు, ఆ ఇయర్లోనే టాక్సిబుల్. హౌస్ కొంటే వదిలేస్తాను, హౌస్ కొనకుండా విత్డ్రా చేస్తే ఏ ఇయర్లో విత్డ్రా చేస్తే ఆ ఇయర్లో టాక్సిబుల్. అది హౌస్ కొన్నారని ప్రూవ్ చేసుకోవాలి మీరు. ఓకేనా? సరే. మా ఈసీ అంటే ఏంటమ్మా, ఏంటి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఈసీ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అమ్మా? ఇక్కడ చూడండి, ఎనీ క్యాపిటల్ అసెట్ ఏది సేల్ చేసినా మీరు ఎన్హెచ్ఐ బాండ్స్, ఆర్ఈసీ బాండ్స్, పిఎఫ్సి బాండ్స్, ఐఎఫ్ఎస్ బాండ్స్ అంటే ఇవి గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ అమ్మా. వాటిలో నువ్వు ఎవడు ఇన్వెస్ట్ చేయడు. దీన్ని ఎంకరేజ్ చేయడానికి నువ్వు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నీకు క్యాపిటల్ గెయిన్ ఇస్తాను. ఎప్పటిలోపు ఇన్వెస్ట్ చేయాలి? 6 months. ఎక్కడి నుంచి 6 months? రేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచి. ఓకేనా? సరే, ఎంత మాక్సిమం ఇస్తాను? 50 lakhs అమ్మా. ఇది కంపేర్ చేయండి, సేమ్ ఒకటే. కాకపోతే ఇక్కడ ఏంటమ్మా, షేర్స్. సార్ ఒకవేళ లాకిన్ పీరియడ్లో కానీ అలాంటి వాటిల్లో ఎవరన్నా అది సేల్ చేస్తే, ఏ ఇయర్ అయితే సేల్ చేసావో ఆ ఇయర్లో అది క్యాపిటల్ గెయిన్ కింద ఎగ్జంప్షన్ని ట్యాక్స్ చేస్తాను. ఓకేనా? సార్ సేమ్ అసెట్ అయితే నువ్వు ఇన్వెస్ట్ చేసేది కూడా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో అడ్జస్ట్ చేస్తాను ఎగ్జంప్షన్ ఇచ్చిన దాన్ని. డిఫరెంట్ అసెట్ అయితే సపరేట్గా క్యాపిటల్ గెయిన్ కింద ఎగ్జంప్షన్ని ట్యాక్స్ చేస్తాను. అర్థమైందా? సార్ లాజిక్. సార్ న్యూ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయొచ్చు అండ్ అన్యూటిలైజ్డ్ అమౌంట్ ఓకే, ఇవన్నీ ఓకేనా? ఫ్లాట్ కామన్ ఎంట్రన్స్ ఉన్నదాన్ని సింగిల్ దాన్ని కింద కన్సిడర్ చేస్తాను. సో 54B, ఏది సేల్ చేస్తావు నువ్వు? అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్. మళ్ళీ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? అగ్రికల్చర్ ల్యాండ్లో. సో కానీ అట్లీస్ట్ 2 years నువ్వు అగ్రికల్చర్ పర్పస్కి యూజ్ చేయాలి. సో అలా యూజ్ చేసి మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని ఇయర్స్ టైం అమ్మా? వితిన్ 2 years నీకు ఎగ్జామ్షన్ ఇస్తాను. ఆ 2 yearsలో నువ్వు ఇయర్ చేయలేకపోయావు, ఇంకా 1 year టైం ఉంది కదా, నువ్వు ఎందులో డిపాజిట్ చేయాలి? క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ స్కీమ్. సో వితిన్ 3 yearsలో అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే సేమ్ అసెట్ కాబట్టి ఏం చేద్దాం మనం, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి రెడ్యూస్ చేసి ఇండెక్సేషన్ ఇస్తాం. డిఫరెంట్ అసెట్ అయితే సపరేట్గా ట్యాక్స్ చేస్తాం. సార్ వెరీ సింపుల్. ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ విత్ రెస్పెక్ట్ టు ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ సేల్ చేసి మళ్ళీ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఇండస్ట్రియల్ అండర్టేకింగ్లో. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 years, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. 54F ప్రపోర్షనేట్ ఇస్తాను అమ్మ. ఇప్పటి వరకు నేనేమి ఇచ్చాను, నువ్వు ఇన్వెస్టెడ్ అమౌంట్ని నేను క్యాపిటల్ గెయిన్ని కంపేర్ చేసి విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ ఇచ్చాను. ఇప్పుడు అట్లా కాదండి, ఇన్వెస్టెడ్ అమౌంట్ మొత్తం ఇవ్వడు. నువ్వు క్యాపిటల్ గెయిన్లో నీ నెట్ కన్సిడరేషన్లో క్యాపిటల్ గెయిన్ ఎంత ప్రపోర్షనేట్గా ఉందో చూస్తాడు. నెట్ కన్సిడరేషన్ అంటే ఫార్ములా ఏంటి? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్. ఈ నెట్ కన్సిడరేషన్లో నీ క్యాపిటల్ గెయిన్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఆ పర్సంటేజ్ని మల్టిప్లై చేస్తారు ఇన్వెస్టెడ్ అమౌంట్. నీ క్యాపిటల్ గెయిన్ అనేది నీ కన్సిడరేషన్తో మ్యాచ్ అవ్వదు, తక్కువే ఉంటుంది. ఎందుకు? నువ్వు చాలా తీసేస్తున్నావు. ఏమేమి తీసేస్తున్నావు? ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ తీసేస్తున్నావు. తీసిన తర్వాత వచ్చే నెట్ కన్సిడరేషన్. దాని తర్వాత ఏం తీసేస్తున్నావు? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. అంటే నీ క్యాపిటల్ గెయిన్ తక్కువే ఉంటుంది. అది ఎంత పర్సంటేజ్ ఉంది నీ నెట్ కన్సిడరేషన్లో, ఆ పర్సంటేజ్ని నేను దేంతో మల్టిప్లై చేస్తాను? ఇన్వెస్టెడ్ అమౌంట్తో. ఆ అమౌంట్నే నేను ఏమిస్తానమ్మా? డిడక్షన్ కింద ఇస్తాను. ఆ అమౌంట్నే నేను డిడక్షన్ కింద ఇస్తాను. అదొక్కటే. ఇదిగో ఇక్కడ ఆ ఫార్ములా రాస్తాను నేను మీ మెయిన్ మెటీరియల్లో. ఏంటి ఫార్ములా చెప్పండి? అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇంటూ క్యాపిటల్ గెయిన్ డివైడెడ్ బై నెట్ కన్సిడరేషన్. అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇంటూ క్యాపిటల్ గెయిన్ డివైడెడ్ బై నెట్ కన్సిడరేషన్. ఇక్కడ చూడండి అమ్మా, అమౌంట్ ఇన్వెస్టెడ్ ఆర్ క్యాపిటల్ గెయిన్ విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్. అదొకటే డిఫరెన్స్ 54Fలో. ఇప్పుడు 54F మెయిన్ పాయింట్ అది. అసలు ఏంటి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఏది సేల్ చేయాలో చూద్దాం. ఫార్ములా రాసారా? ప్రపోర్షనేట్ అంటారు దాన్ని. సార్ ఏది సేల్ చేసేయాలి? ఎనీ క్యాపిటల్ అసెట్ అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్. ఎందుకంటే రెసిడెన్షియల్ హౌస్ అయితే 54కి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఇది ఎందుకు? అక్కడ ఫుల్ వస్తుంది కదా నీకు. ప్రపోర్షనేట్ ఎందుకు? సార్ ఎనీ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? రెసిడెన్షియల్ హౌస్. ఒకటి ఇస్తావా, 2 ఇస్తావా? ఆల్రెడీ నీకు ఒకటి ఉంది, ఇంకొకటి ఇస్తానంతే.
సార్ ఆల్రెడీ నాకు 2 ఉన్నాయి, నీకు లేదు ఇక 54. సార్ ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకొకటి కొన్నాను, నేను మళ్ళీ ఇంకోటి కొంటాను, ఇచ్చిన ఎగ్జామ్షన్ని ట్యాక్స్ చేస్తాను. సో ఒక ఎడిషనల్గా ఇంకొక బిల్డింగ్కే ఇస్తాను నేను, ఎడిషనల్ 1 ఓన్లీ. ఇక్కడ ఎందుకో మరి 2 చేయలేదమ్మా, 1 పెట్టాడు. సో 2 చేయలేదు. ప్రతి చోట రెసిడెన్షియల్ హౌస్ ఉన్న చోట 2 చేసేసాడు, హౌస్ ప్రాపర్టీలో 54లో. ఇక్కడ మాత్రం 1 పెట్టాడు. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఒకటి ఉంది కదా అనేమో. సార్ ఎంత టైము, 1 year or 1 year బిఫోర్ ఆర్ 2 years ఆఫ్టర్, 3 years సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే పాయింట్స్ క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ స్కీమ్ అండ్ విత్ ఇన్ 3 years ట్రాన్స్ఫర్ చేస్తే ఇట్ ఈస్ ద డిఫరెంట్ అసెట్ కాబట్టి సపరేట్గా ట్యాక్స్ చేస్తాం. సేమ్ అసెట్ అయితే ఆ అసెట్ క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో అడ్జస్ట్ చేస్తాం ఎగ్జామ్షన్ని. సార్ ఈ వరకు ఇంపార్టెంట్ 54 జీబీ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, జస్ట్ ఒకసారి చూసుకోండి. సెక్షన్ 10 ఈజ్ ఆల్సో నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే ట్రాన్సాక్షన్స్ నాట్ కవర్డ్ యాజ్ పర్ ట్రాన్స్ఫర్. మా ఇవన్నీ మీరు రాసేయగలరు ఎంసీక్యూస్ అడిగితే. మా ఒక 100% అమాల్గమేటెడ్ కంపెనీ ఉంది, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు అంటే ఏంటమ్మా, ఈ పాకెట్లో తీసుకుని ఈ పాకెట్లో పెట్టుకున్నారు, దాని మీద క్యాపిటల్ గెయిన్ వేస్తావు నువ్వు, దట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫర్. సో హోల్డింగ్ కంపెనీ 100% హోల్డింగ్ కంపెనీ టు 100% సబ్సిడరీ, వైస్ వర్సా, ఎంప్లాయీ స్టాక్ ఎక్స్చేంజ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ టు ఆన్ పార్టీషన్ ఆఫ్ హెచ్ఏఎఫ్. సో ఇలాంటివన్నీ నాట్ సబ్జెక్టెడ్ టు ట్రాన్స్ఫర్. సో మా రూపీ డినామినేటెడ్ బాండ్స్ చెప్పుకున్నామా, డిమర్జర్ అంటే ఏంటి, స్ప్లిట్ అయిపోవటం, ప్రిఫరెన్స్ షేర్ టు ఈక్విటీ షేర్స్, డిబెంచర్స్ టు ఈక్విటీ షేర్స్, ఇవన్నీ ఏం లేదు, ఫామ్ మారుతున్నాయి అంతే, అదే దట్ ఈస్ నాట్ రియల్ ట్రాన్స్ఫర్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫారెన్ కంపెనీ టు అనదర్ ఫారెన్ కంపెనీ ఎక్సెప్ట్ దట్ వోడాఫోన్ కేసులా. సో కన్వర్షన్ ఆఫ్ ప్రొపరేటర్షిప్, ఇప్పుడు ఎప్పుడైనా నువ్వు ప్రొపరేటర్షిప్ నుంచి కంపెనీ అవుతున్నావు అంటే అన్ని అసెట్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, అట్లీస్ట్ నీకు 50% హోల్డింగ్ ఉండాలి, నీదై ఉండాలి. నువ్వు వేరే వాళ్ళకి అమ్మేస్తే వేరే వాళ్ళది అయింది, జస్ట్ నేమ్ మారింది అన్నప్పుడు నువ్వు ఉండాలి కదా ఓనర్, 50% నువ్వు ఉండాలి, అది కంపల్సరీ చూసుకోండి కండిషన్స్. అన్ని అసెట్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, నీకు షేర్స్ ఉండాలి, మినిమం 50% ఉండాలి. సార్ 4 చేసావా అడ్వాన్స్ని, 1/4/2014 ముందు 4 చేసావా? ఎస్ సార్, 1/4/2014 ముందు 4 చేశాను. మీ ప్రీవియస్ ఓనర్ అయితే సార్ నాట్ ట్యాక్సిబుల్, ట్యాక్సిబుల్ నాట్ ట్యాక్సిబుల్. మీరు అయితే ట్యాక్సిబుల్ నాట్ ట్యాక్సిబుల్, మీరు చేస్తే ట్యాక్సిబుల్. మీ ప్రీవియస్ ఓనర్ అయితే నాట్ ట్యాక్సిబుల్, మీరు చేస్తే ట్యాక్సిబుల్ అమ్మా. ఏ హెడ్లో అమ్మా, క్యాపిటల్ గెయిన్. సో ఏం చేస్తాం అమ్మా దాన్ని, సార్ వెరీ సింపుల్ సార్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి రెడ్యూస్ చేసి ఇండెక్సేషన్ ఇస్తాను. మీ ప్రీవియస్ ఓనర్ అయితే ఏం చేయను సార్. 2014 తర్వాత ఏ హెడ్లో ట్యాక్సిబుల్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సార్ ఒక స్టాక్ ఇన్ ట్రేడ్ని క్యాపిటల్ అసెట్ కింద కన్వర్ట్ చేసావు, ఒకటే డిఫరెన్స్, ఏ ఇయర్ అయితే కన్వర్ట్ చేస్తావో ఆ ఇయర్ క్యాపిటల్ గెయిన్ రాదు. ఏ ఇయర్లో వస్తుందమ్మా, సేల్ ఇయర్లో వస్తుంది. ఎలా వస్తుంది సార్, కొన్న దగ్గర నుంచి కన్వర్ట్ చేసిన వరకు క్యాపిటల్ గెయిన్ వస్తుంది. సో దాని తర్వాత వచ్చేదంతా ఏంటమ్మా, పీజీబీపీ. చూడండి అమ్మా, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్, మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ కన్వర్షన్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్, యాజ్ యూజువల్ ఇవన్నీ కామనే. ఇక్కడ మాత్రం ఏం తీసుకున్నా నేను, ఫెయిర్ మార్కెట్ వాల్యూ. ఏ రోజు ఫెయిర్ మార్కెట్ వాల్యూ, కన్వర్షన్ రోజు, కానీ నువ్వు దాన్ని సేల్ చేసిన రోజు ఉన్న మార్కెట్ వాల్యూ వేరేది ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ని పీజీబీపీ అంటాను. సేల్ వాల్యూ, ఫెయిర్ మార్కెట్ వాల్యూ గ్యాప్ని ఏమంటానమ్మా, పీజీబీపీ. ఇండెక్సేషన్ ఎక్కడి వరకు మాత్రమే ఇస్తావు చెప్పాలమ్మా, ఇయర్ ఆఫ్ సేలా, ఇయర్ ఆఫ్ కన్వర్షనా, గుర్తుపెట్టుకోండి ఇది బాగా, ఫార్ములాలో చేంజ్. కంపల్సరీ ఎక్విజిషన్లో ఇనిషియల్ కాంపెన్సేషన్, ఎన్హాన్సర్ కాంపెన్సేషన్ ఉంటుందమ్మా. అంటే నీకు కంపల్సరీ ఎక్వైర్ చేసినప్పుడు నీకు గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, కాంపెన్సేషన్ ఇస్తుంది. ఇనిషియల్గా ఇచ్చింది, దాన్ని నువ్వు కోర్టులోకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తే దాన్ని ఇంక్రీజ్ చేసిన దాన్ని ఏమంటారమ్మా, ఎన్హాన్స్డ్. ఇనిషియల్గా వచ్చిన దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఎన్హాన్స్డ్ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇనిషియల్గా నువ్వు కొంత వచ్చినా సరే ఆ ఇయర్ మొత్తం ట్యాక్స్ చేయాలి. ఇనిషియల్గా కొంత వచ్చినా సరే ఆ ఇయర్ మొత్తం ట్యాక్స్ చేయాలి. ఎన్హాన్స్డ్ దానికి సార్ చూడండి, ఎన్హాన్స్డ్ దానికి మీరు ఏం చేస్తున్నారు సార్, లెస్ నెట్ కన్సిడరేషన్. ఎన్హాన్స్డ్ దానికి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమి ఉండవు. ఎందుకు, ఆల్రెడీ ఎక్కడ తీసుకున్నావు అవన్నీ, ఇనిషియల్లో తీసుకున్నావు. ఎన్హాన్స్డ్కి ఓన్లీ ఎంత వస్తే అంత దాని మీద ట్యాక్స్ కట్టేసి. ఇనిషియల్ కాంపెన్సేషన్ అప్పుడు నువ్వు ఫార్మాట్ ఫాలో అవ్వు. ఏంటి ఆ ఫార్మాట్, ఎంత వచ్చింది దాంట్లోంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసి రిమైనింగ్. ఎందుకు, సింపుల్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ టోటల్ 100% క్లెయిమ్ చేసుకుంటున్నావు. సో 100% క్లెయిమ్ నువ్వు ఇక్కడ కూడా 100% తీసుకోవాలి. అదేంటి నాకు మొత్తం రాలా, ఫస్ట్ ఇన్స్టాల్మెంటే వచ్చింది. నువ్వు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 100% ఇక్కడే తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చినా సరే మొత్తం
ఎంత నీకు ఇస్తా అని చెప్పిందో గవర్నమెంట్, నా గవర్నమెంట్ 50 lakhs ఇస్తా అని చెప్పింది సార్, కానీ 10 lakhs ఇచ్చింది సార్, ఫస్ట్ ఇన్స్టాల్మెంటే ఇచ్చింది సార్, 50 lakhs తీసుకోను, మొత్తం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ రెడ్యూస్ చేసి రిమైనింగ్ క్యాపిటల్ గెయిన్ కట్టేసాయి. సార్ నేను కోర్టులో ఛాలెంజ్ చేశాను, 50 lakhsని 60 lakhs చేశారు, 10 lakhs ఇంక్రీజ్ చేశారు, ఆ 10 lakhs ఏమంటారమ్మా, ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్. 10 lakhs ఎప్పుడు గవర్నమెంట్ ఇస్తుందో అప్పుడు ఆ ఇయర్ ట్యాక్స్ కట్టే, ఎంత ఇస్తే అంత, రిసీట్ బేసిస్లో. ఏ బేసిస్లో అమ్మా, రిసీట్. సార్ ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తే అప్పుడు, ఏ హెడ్ ఇంట్రెస్ట్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, 50% తీసేసి రిమైనింగ్ ట్యాక్స్ కట్టే ఇంట్రెస్ట్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్. చెప్పుకున్నామా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో. ఎస్, ఈ ఫార్ములాస్ అన్ని ఎప్పుడు వరకు కన్వర్షన్ అయితే అప్పుడే అమ్మా. ఇంకా ఇన్సూరెన్స్ కూడా అంతే, ఎప్పుడు వరకు డిస్ట్రాక్ట్ అయితే అప్పుడు. ఇవన్నీ ఒకసారి చూసుకోండి, నాట్ ఇంపార్టెంట్, ఏం అడగట్లేదు, బట్ అడిగినా సరే మీరు రాసేయగలరు. సింపుల్ పాయింట్, ఎప్పుడు వరకు అసెట్ ఉంటుందో అప్పటి వరకు ఇండెక్సేషన్ ఇవ్వండి, అంతకుమించి స్పెషల్ పాయింట్ ఏం లేదు. స్లమ్ సేల్ ఫార్ములా చెప్పండి అమ్మా. నెట్ కన్సిడరేషన్ మైనస్ నెట్ వర్త్. నెట్ వర్త్ అంటే ఏంటి, అసెట్స్ మైనస్ లయబిలిటీస్. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అంటే ఇక్కడ లోన్స్ అవన్నీ, కరెంట్ లయబిలిటీస్ అంటే క్యాపిటల్ కాకుండా సింపుల్. మీ నెట్ వర్త్ అంటే అసెట్స్ మైనస్ లయబిలిటీస్. మా ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఆ పెళ్లి చూపులకి వెళ్ళారు, ఆస్తులు చాలా ఉన్నాయి, చూసి టెంప్ట్ అయిపోయారు, అప్పులు కూడా చూడాలిగా, నెట్ వర్త్ చూడాలి నువ్వు, అసెట్సే కాదు. మా ఏముంది, బ్యాంక్ లోన్ తీసేసుకొని ఒక 1 crore 4-5 బిల్డింగ్లు కొనేసి నాకు 4 బిల్డింగ్లు ఉన్నాయంటే సరిపోద్దా, దాని మీద లోన్ అవన్నీ. అందుకనే మీరు ఎప్పుడైనా సరే ఒక పర్సన్ ఆస్తులు చూస్తారా, కన్సర్న్గా అప్పులు కూడా చూస్తారా, అసెట్స్ మీద జాగ్రత్తగా ఉండాలి, అప్పులు కూడా చూడాలి, ఆస్తులు బిల్డింగ్లు చూస్తే సరిపోదు, బీ కేర్ఫుల్, మీకు ఆ ఛాన్స్ లేదు. సరే, నెట్ కన్సిడరేషన్ అంటే అది. సార్ వైల్ క్యాలిక్యులేటింగ్ ద అసెట్స్ వీ షుడ్ టేక్ డబుల్ డివి అమ్మా. ఇవన్నీ మీకు పీజీబీపీలో చెప్పాగా, ఊరికే గుర్తు తెచ్చుకుని చెప్పండి అమ్మా. బిల్డింగ్ డిప్రిషియేషన్ రేట్ ఎంత, 10%, ఫర్నిచర్ 10%, ప్లాంట్ అండ్ మిషనరీ 15% జనరల్లీ, ఇన్ కేస్ ఆఫ్ కారు 30%. 30% ఎప్పుడు ఆ పీరియడ్లోనే, మామూలుగా అయితే 15, అలా గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్ 40%. ఓకే. ఆర్డీఏ యొక్క డెవలప్మెంట్ ఎప్పుడు వరకు ఆ కరెంట్ క్యాపిటల్ అసెట్ అంటే, ఒక ల్యాండ్ ఉంది, బాగా డెవలప్డ్ సిటీ మధ్యలో ఉంది, ఒకడు వచ్చాడు బిల్డింగ్లు కడతా అన్నాడు, ఫైన్ నువ్వు కడుతూ నాకేంటి, సరే రిజిస్టర్ డెవలపర్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాం, అందులో సగం ఫ్లాట్లు ఉన్నాయి, అట్లా ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా. ఎప్పటి వరకు ఆ ల్యాండ్ ఉంటుందో, ఆ ల్యాండ్ ఎప్పుడు అతనికి ఇస్తావో అప్పటి వరకే ఇండెక్సేషన్ తీసుకోవాలి, ఒకటే స్పెషల్ పాయింట్ అమ్మ. ఇది అడిగాడమ్మా, ఫైనల్ వాళ్ళకి అడిగాడు మొన్న, ఇది అడిగాడంటే జనరలీ క్యాపిటల్ గెయిన్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్ బై కంపెనీ ఇన్ లిక్విడేషన్, అలా ఇది మామూలు చెప్పుకున్నదే, ఎక్కడ వచ్చినా ఇదే పాయింట్. నువ్వు అసెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు అది క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్ కింద తీసుకొని ట్యాక్స్ వేయకూడదు, కానీ అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్, డీమ్డ్ డివిడెండ్ అంటాను, చెప్పుకున్నాం ఎక్కడైనా, డీమ్డ్ డివిడెండ్ అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్, డీమ్డ్ డివిడెండ్ ట్యాక్స్ కట్టేసే దాని మీద కంపెనీ కార్పొరేట్ డివిడెండ్ ట్యాక్స్ కట్టేయాలి. సో ఇది ఒకటి. ద సెట్ సోల్డ్ ఇవన్నీ, ఇంకా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112 చెప్పు, 112 ట్యాక్స్ రేట్ ఎంత, ఎంత తీసేసిన తర్వాత, 1 lakh తీసేసిన తర్వాత ఇండెక్సేషన్ ఇస్తావా 112కి, నో. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ సపరేట్ ఫార్ములా ఏంటి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ షుడ్ కంపేర్ విత్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆర్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్. దాన్ని ఆ వాల్యూని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్తో కంపేర్ చేసి విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకో, దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. దాన్ని నువ్వు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకో. అంత ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ దానికి ఇండెక్సేషన్ ఉంటుందా, యు ఆర్ కంపేరింగ్ విత్ ద అప్డేటింగ్ విత్ ద మార్కెట్ వాల్యూ. దెన్ మార్కెట్ వాల్యూ ఆ రోజు ఉన్న, అది ఏ రోజు బడ్జెట్ వచ్చిన రోజు ఉన్న మార్కెట్ వాల్యూకి నువ్వు అప్డేట్ చేస్తున్నావు. ఎప్పుడు వచ్చింది, 2022లో వచ్చింది, నువ్వు మళ్ళీ ఇండెక్సేషన్ ఎట్లా ఇస్తావు, ఎప్పుడు ఇవ్వాలి ఇండెక్సేషన్, ఎప్పుడో ఉన్నదానికి. నువ్వు ఆల్రెడీ మార్కెట్ వాల్యూకి విచ్ ఆర్ ఈజ్ లిస్ట్ అని కంపేర్ చేసి అప్డేట్ చేస్తున్నప్పుడు లాజికల్లీ ఆ వాల్యూకి ఇండెక్సేషన్ ఇవ్వగా, అది అలా ఆలోచించాలి. ఎందుకు ఇవ్వట్లేదు అని క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి నువ్వు. ఎందుకు ఇవ్వట్లేదు, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 2003, దాన్ని మార్కెట్ వాల్యూ అని 2002కి తెచ్చేస్తున్నావు, 2022కి తెచ్చేస్తున్నావు. ఆల్రెడీ తీసుకొచ్చేసావు కదా. ఇండెక్సేషన్ అంటే ఏంటి, పాతదాన్ని కొత్తగా తీసుకురావడం. ఆల్రెడీ తీసుకొచ్చిన దాన్ని నువ్వు ఇండెక్సేషన్ ఎలా ఇస్తావు, లాజిక్.
సో హౌ టు కంప్యూట్ ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ గెయిన్ అమ్మా, ఇవన్నీ ఫస్ట్ చాప్టర్లో చూసాము. ఒక్కసారి రేట్స్ చెప్పండి అమ్మా. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 112A, casual income, long term capital gain under section 112A, 1 lakh minus 1 lakh 10%. It's a rebate. Copy paste from first chapter, which is capital gain. It's a very important compulsory question. PGPP మంచి పిల్లలు. మొత్తానికి మీరు రెస్పాండ్ అవుతున్నారమ్మా, అట్లీస్ట్ గుర్తుంది అని అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడు కొన్ని క్లాసుల్లో మనం రివిజన్ చేసేటప్పుడు ఏం చెప్తున్నావు అన్నట్టు చూస్తారు. మీరు అంటే నా క్లాసెస్ విన్నారు కాబట్టి యు ఆర్ కనెక్టింగ్ టు దట్ పాయింట్. ఎక్కడ పేజ్ నెంబర్ ఎంతమ్మా? PGBP. So what is charging section? సో ద ఛార్జింగ్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ సార్ ఈ 20 ఇందులో ఎక్కువ సెక్షన్స్ ఉంటాయమ్మా 28, బట్ ద ఇంపార్టెంట్ సెక్షన్స్ ఒకసారి రివర్స్ చేస్తుంది. 37 జనరల్ డిడక్షన్స్. నీ ఎక్స్పెండిచర్ మొత్తం నేను డిడక్షన్ ఇవ్వనుగా. ఇల్లీగల్ ఎక్స్పెన్సెస్ ఇస్తానా ఇవ్వనా? పెనాల్టీ, పర్సనల్ ఎక్స్పెన్స్ ఎక్కడ చెప్పావు? సెక్షన్ 37. ఈ మాత్రం PGBP సెక్షన్ నెంబర్స్ రాసేసారండి, బట్ తడుచుకోవాలి, నాకు కూడా గుర్తులేవు కదా. సెక్షన్ 37 ఫార్మాట్లో నేను రాశాను. ఫార్మాట్ ఫస్ట్, ఇదిగో ఫార్మాటే ఫస్ట్ పెట్టాను చూడండి. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఫార్మాట్. సార్ నాన్ బిజినెస్ ఎక్స్పెన్స్ ఈజ్ నాట్ అలౌడ్. యాడ్ బ్యాక్ చేయాలి. దేనికి యాడ్ బ్యాక్ చేయాలి? నెట్ ప్రాఫిట్కి. ఫస్ట్ నెట్ ప్రాఫిట్ ఇస్తాడు క్వశ్చన్లో, చక్కగా తీసుకో. అకౌంట్స్ గుర్తుండాలి, అది నెట్ ప్రాఫిట్ అయి ఉండాలి. వాడు నెట్ ప్రాఫిట్ ఇవ్వకుండా నీకు బిఫోర్ అప్రోప్రియేషన్స్ ఇచ్చాడు అనుకో, ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ ఇవన్నీ అడ్జస్ట్ చేయకుండా రివర్స్ బ్యాక్ చేయవన్నీ. అవన్నీ అడ్జస్ట్ చేయక ముందుది కదా నువ్వు తీసుకోవాల్సింది. ఆల్రెడీ అడ్జస్ట్ చేసిన తర్వాత ఇస్తే రివర్స్ బ్యాక్ చేయ. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇస్తే అది నెట్ ప్రాఫిట్ కాదు. నువ్వేంటి ప్రపోజ్డ్ డివిడెండ్ అడ్జస్ట్ చేయాలి దానికి, దాని తర్వాత కదా నువ్వు బ్యాలెన్స్ షీట్కి తెచ్చేది. అప్రోప్రియేషన్స్ అన్ని యాడ్ బ్యాక్ చేయి మళ్ళీ, అప్పుడు నెట్ ప్రాఫిట్ వస్తుంది. అకౌంట్స్ అంత కష్టపడట్లే, నెట్ ప్రాఫిట్ ఇస్తాడు. ఇవ్వకపోతే జాగ్రత్త, నెట్ ప్రాఫిట్ ఇచ్చింది ఏంటో చూడు ఒకసారి. నెట్ ప్రాఫిట్ తీసుకో ఫార్మాట్లో ఫస్ట్. ఓకే, దానికి యాడ్ బ్యాక్ చేయి. ఏం యాడ్ బ్యాక్ చేస్తావు? ఎక్స్పెన్సెస్ డిసలౌడ్. నాన్ బిజినెస్ ఎక్స్పెన్స్ యాడ్ బ్యాక్ చేయి. ఏ సెక్షన్? ఒక 5 సార్లు చెప్పండి. నాన్ బిజినెస్ ఎక్స్పెన్స్ సెక్షన్, నాన్ బిజినెస్ ఎక్స్పెన్స్ సెక్షన్, నాన్ బిజినెస్ ఎక్స్పెన్స్ సెక్షన్, నాన్ బిజినెస్ ఎక్స్పెన్స్ సెక్షన్. అది ఇల్లీగల్ ఎక్స్పెన్స్, ఇది కూడా అంతే కదా, సెక్షన్ 37. పెనాల్టీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ప్రొవిజన్ 37. సార్ ఇవన్నీ యాడ్ బ్యాక్ చేయాలి. ఏం చేయాలమ్మా? ఇవన్నీ యాడ్ బ్యాక్ చేయాలి. సార్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ టు ఎక్సెస్ పేమెంట్ టు రిలేటివ్ 40A2. ఎక్సెస్ పేమెంట్ టు రిలేటివ్ 40. నీ రిలేటివ్కి నువ్వు అతనికి ఇచ్చే మార్కెట్ అమౌంట్ కంటే ఎక్కువ ఇచ్చేసావు. టోటల్ డిజలోడా, ఎక్సెస్ పేమెంట్ డిజలోడా? ఏ సెక్షన్? నువ్వు క్వశ్చన్ చదివేటప్పుడు టైం తీసుకో. PGBPకి టైం తీసుకో. నువ్వు చక్కగా ఆ సెక్షన్స్ రాసుకుంటూ వెళ్ళిపో. చిన్న ఏమన్నా పెన్సిల్ తీసుకెళ్ళు ఎగ్జామ్కి. ఇవన్నీ ఏది యాడ్ బ్యాక్ చేయాలంటే ప్లస్ సింబల్ అయ్యి, రెడ్యూస్ చేయాలంటే మైనస్ సింబల్ అయ్యి, దాని పక్కన సెక్షన్ అయ్యి, ఇట్లా. ఓకే సార్, క్యాష్ పేమెంట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10,000 or 35,000 ఇన్ కేస్ ఆఫ్ GTA 40A3. సింగిల్ పర్సన్, సింగిల్ డే, సింగిల్ అమౌంట్, సింగిల్ బిల్. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తూ నువ్వు 10,000 కంటే ఎక్కువ పే చేస్తే ఇలా రాయొద్దు క్యాష్ అని. క్యాష్ని రివర్స్లో రాయాలి. ఏంటమ్మా? అదర్ దాన్ బై వే ఆఫ్ అకౌంట్ పే చెక్, డిమాండ్ డ్రాఫ్ట్, ECS, ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ పేమెంట్. 1 2 3 4 చెప్పండి. అదర్ దాన్ బై వే ఆఫ్ చెప్పండి. అదర్ దాన్ బై వే ఆఫ్ అకౌంట్ పే చెక్, డిమాండ్ డ్రాఫ్ట్, ECS, ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ పేమెంట్స్. అంటే ఫోన్పే, గూగుల్ పే, అవన్నీ. 4. ఈ పదాలు రాయలేదనుకో ఏం లేదు. ఇంకా చూస్తాం మీ పేపర్లన్నీ. 200 మీ చేతి కట్టించి తెప్పించుకుంటా. పాస్ అయితే తెప్పించినమ్మా, ఫెయిల్ అయితే తెప్పించి ఇక్కడ వేస్తా స్క్రీన్ వేసి ఏంటి ఆన్సర్ ఏంటి అని.
సో చూస్తాను, నేను చెప్పానా లేదా ఇవన్నీ రాయాలి కదా అని. రాయాలి ఇవి. అదర్ దాన్ బై వే ఆఫ్ 40 A3 యాడ్ బ్యాక్ డిజలౌడ్. టోటల్ డిజలౌడా, ఎక్సెస్ అమౌంట్ డిజలౌడా? టోటల్ డిజలౌడ్. టోటల్ డిజలౌడ్, ఎక్సెస్ కాదు. గ్రాట్యుయిటీ అన్అప్రూవ్డ్. అమ్మ వీటికి సెక్షన్ నెంబర్స్ ఏమంత అక్కర్లేదు, జస్ట్ ఊరికే అవన్నీ 35 కింద వస్తాయి కానీ అవసరం లేదంట. సో గ్రాట్యుయిటీ అన్అప్రూవ్డ్. అప్రూవ్డ్ అయితే అలవడం, అన్అప్రూవ్డ్ అయితే యాడ్ బ్యాక్. అప్రూవ్డ్ అయితే నువ్వు మళ్ళీ ప్లస్ సింబల్ వేయొద్దు, యాడ్ బ్యాక్ అది అలా వదిలే. ఎందుకు, ఆల్రెడీ తీసేసాడు మళ్ళీ తీసేయొద్దు నువ్వు. సో ఆల్రెడీ అడ్జస్ట్ చేసి నువ్వు రివర్స్ చేస్తున్నావు, అది ఆ లాజిక్ గుర్తుపెట్టుకో. అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఏం చేయాలి, యాడ్ బ్యాక్ చేయి. రికగ్నైజ్డ్ అయితే అది అలా వదిలే, నువ్వు పెన్సిల్ పెట్టి ఏం చేయొద్దు అక్కడ, మళ్ళీ ఏం రాయొద్దు కూడా. కానీ దానికి సంబంధించి నోట్ పాయింట్ రాయి. ఎప్పుడు రాయి నోట్ పాయింట్? లాస్ట్లో. ఈ నువ్వు చేసే ప్రతి అడ్జస్ట్మెంట్కి యాజ్ పర్ ప్రొవిజన్స్, సెక్షన్ నెంబర్ గుర్తుందిగా, యాజ్ పర్ సెక్షన్ 37 ఆఫ్ చెప్పాలి. యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 37 ఆఫ్. ఇంత పెద్దగా రాయడానికి టైం అయిపోద్ది కదా. నువ్వు స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్లో చాలా టైం ఉందనుకుని స్లోగా రాస్తావు, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో నీ పెన్ ఫాస్ట్గా వెళ్ళిద్ది. యాజ్ పర్ అప్పుడప్పుడు యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ అని రాసే టైం ఉంటే వెళ్ళిద్ది, లేదు అంటే యాజ్ పర్ సెక్షన్ 37 అని రాసేసుకుంటూ వెళ్ళిపోతావు. పైన ఒక హెడ్డింగ్ పెడతావు, ఏంటి, యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనే హెడ్డింగ్ పెట్టి ఇక్కడ సెక్షన్ నెంబర్లు వేసుకుంటూ వెళ్తావు. అలా షార్ట్ కట్ చేస్తావు. లేదు చాలా టైం ఉంది, వాడు చదవాలి, నా పేపర్ డబ్బులు ఇస్తున్నా నేను, రాయ్ ప్రతి దానికి రాయ్ యాజ్ పర్ సెక్షన్ ప్రొవిజన్స్ అని రాయ్. ప్రతి చోట ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని రాయ్ 1961 అని. వచ్చు కదా నీకు బాగా, స్మార్ట్ వర్క్. సో డిప్రిషియేషన్ అమ్మ, ప్రజెంటేషన్ మ్యాటర్స్ నాన్న. ప్రజెంటేషన్ ఉండాలా అవసరం లేదా? కంపల్సరీ. ప్రజెంటేషన్ అనేది లేకపోతే మార్క్స్ రావు, నీకు వచ్చింది చూపించాలి అక్కడ. దాంతోపాటు టైం కూడా మేనేజ్ చేయాలి, బాగా ప్లాన్ చేసుకోవాలి మీరు. డిప్రిషియేషన్ యాజ్ పర్ డిప్రిషియేషన్ సెక్షన్ నెంబర్ 32. సార్ డిప్రిషియేషన్ యాజ్ పర్ అకౌంట్స్ ఏం చేద్దాం మనం? యాడ్ బ్యాక్. డిప్రిషియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేద్దాం మనం? ఎస్, డిప్రిషియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ లెస్ చేయి. డిప్రిషియేషన్ యాజ్ పర్ అకౌంట్స్ ఏం చేయాలి మనం? యాడ్ బ్యాక్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్మీడియట్. సో CA-INTER CMA-INTERకి చాలా ఇంపార్టెంట్ డిప్రిషియేషన్. కంపల్సరీ క్వశ్చన్. పర్సంటేజ్లు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్లో ఇస్తాడా ఇవ్వడా తర్వాత సంగతి. అప్పుడప్పుడు ఇస్తున్నాడు, అప్పుడప్పుడు ఇవ్వట్లేదు. నువ్వు పర్సంటేజ్లు గుర్తుపెట్టుకోవాలి, క్యాలిక్యులేషన్ ఫార్మాట్ గుర్తుపెట్టుకోవాలి. సార్ డిప్రిషియేషన్ ఫార్మాట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? నేను వెరీ సింపుల్. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకో, తర్వాత ఎడిషన్స్ రాసుకో. ఎడిషన్స్ రాసుకునేటప్పుడు అది లెస్ దాన్ 180 మోర్ దాన్ 180 చక్కగా క్వశ్చన్ పేపర్లో రాసుకో. ఇక్కడ మాత్రం యాడ్ చేసేటప్పుడు మొత్తం యాడ్ చేయి. మైనస్ సేల్స్ తీసేసాయి. సేల్స్కి లెస్ దాన్ ఉండదు, మోర్ దాన్ ఉండదు. ఆ ఇయర్లో సేల్ చేస్తే ఆ ఇయర్ మొత్తం డిప్రిషియేషన్ ఉండదు, అంతే. 1 ఏప్రిల్లో సేల్ చేసినట్టు తీసుకుంటా, తీసేసేయి. బ్యాలెన్స్ తీసుకో. తర్వాత నువ్వు ఆ వచ్చిన బ్యాలెన్స్ని లెస్ దాన్ 180 మోర్ దాన్ 180 కింద డివైడ్ చేయి. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతా మోర్ దాన్ 180, ఎడిషన్స్లో ఏది మోర్ దాన్ 180 ఉంటే అది యాడ్ చేసుకో, లెస్ దాన్ 180. తర్వాత రేట్ పర్సంటేజ్ ఎంతో రాయి. తర్వాత మళ్ళీ డిప్రిషియేషన్ అని హెడ్డింగ్ పెట్టు, నార్మల్ డిప్రిషియేషన్ అని హెడ్డింగ్ పెట్టు. అక్కడ కూడా లెస్ దాన్ 180 మోర్ దాన్ 180 అని రాయి. తర్వాత ఎడిషనల్ డిప్రిషియేషన్ అని హెడ్డింగ్ పెట్టు, అక్కడ కూడా లెస్ దాన్ 180 మోర్ దాన్ 180 అని రాయి. ఎంత ఉంటుంది ఫార్మాట్? రాద్దాం ఒకసారి ఫార్మ్, వద్దులే అక్కడ చూద్దాం. సార్ VRS 1/5 అలౌడ్, 4/5 ఏం చేద్దామమ్మా నువ్వు? డిజలౌ చేయి. సార్ ఈ పేమెంట్స్ ఓన్లీ పేమెంట్ బేసిస్లోనే అలౌ చేయి. ఓన్లీ ఏ బేసిస్లోనే ఎలా చేయాలి? పేమెంట్స్. ఇప్పుడు నేను చెప్పేవి పే చేస్తూనే, నువ్వు అకౌంట్లో ఎంట్రీ చేస్తే కాదు, పే చేస్తేనే. సార్ ఏంటవి? ట్యాక్స్, గ్రాట్యుయిటీ. ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కాదు, అసలు ఇన్కమ్ ట్యాక్స్ టోటల్లీ డిజలౌడ్ అమ్మ. ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ ట్యాక్స్ అలౌ చేయడు. మా ఇన్కమ్ ట్యాక్స్ని అలౌ చేయడు. పర్సనల్ ఎక్స్పెండిచర్ అంట, బిజినెస్ ఎక్స్పెండిచర్ కాదంట. మరి ఏంటి ఇక్కడ ట్యాక్స్ అంటే? జిఎస్టీ అవన్నీ, మున్సిపల్ ట్యాక్స్లు అవన్నీ. సార్ గ్రాట్యుయిటీ, ఇంట్రెస్ట్, బోనస్, నెక్స్ట్ కమిషను, పేమెంటు, రైల్వేస్, ఇవన్నీ 43B నా సెక్షన్. ఏంటమ్మా 43B సెక్షను. సో ఇవన్నీ ఏ బేసిస్లో అలౌ చేస్తావు నువ్వు? పేమెంట్ బేసిస్. ఏ బేసిస్లో అలౌ చేస్తావు నువ్వు? పేమెంట్ బేసిస్. ఇప్పటి వరకు ఏ సెక్షన్స్ చెప్పుకున్నావు ఫాస్ట్గా? 37, 40A2 ఆర్డర్లో, 40A3, 32, 43B వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ ఒక పాయింట్ అడుగుతున్నాడు, పేమెంట్ బేసిస్లోనే అలౌ చేసేవి ఏవి అంటే 43B. సో సార్ ఇప్పుడు TDS చేయకుండా పే చేస్తావా నువ్వు? నో, చేయకూడదు. ఒకవేళ రెసిడెంట్ అయితే 30% డిజలౌడ్, నాన్ రెసిడెంట్ అయితే 100% డిజలౌడ్.
సార్ నాన్ రెసిడెంట్కి 40A1, రెసిడెంట్కి 40A2. 40A1, 40A2. సార్ రెమ్యునరేషన్ టు స్లీపింగ్ పార్ట్నర్, రెమ్యునరేషన్ టు స్లీపింగ్ పార్ట్నర్ ఇస్ డిసలౌడ్. సార్ వర్కింగ్ పార్ట్నర్కి లిమిట్ ఉంది. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ మాత్రమే వెళ్ళడమ్మా? 12%. సో యాజ్ యూజువల్ అన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత పీజీబీపీ తీసుకో. ఇప్పటి వరకు ఏవైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ చేసే యాడ్ బ్యాక్లు లెస్లో. బుక్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏం ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి? బుక్ ప్రాఫిట్. ఇవన్నీ యాడ్ బ్యాక్ చేసి అడ్జస్ట్ చేసి ఇంట్రెస్ట్ కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత వచ్చిందే బుక్ ప్రాఫిట్. ఆ బుక్ ప్రాఫిట్ లిమిట్స్ ఉంటాయమ్మా, మ్యాక్సిమం లిమిట్ వరకే అలౌడ్. ఓకేనా సార్? రిఫర్ నోట్ సార్. ఇది ఓవరాల్ యాడ్ బ్యాక్స్. సార్ ఇన్కమ్స్ నాట్ బిలాంగ్స్ టు దిస్ హెడ్, ఈ హెడ్కి సంబంధించినవి కాదు, అవి యాడ్ బ్యాక్ చేయండి, అవి లెస్ చేయండి. సార్ ఇన్కమ్స్ నాట్ టేకెన్, స్క్రాప్ సేలు, అదర్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని కొన్ని పాయింట్స్ ఇస్తాడు. అంటే పిఎన్ఎల్ అకౌంట్లో అవి తీసుకున్నాడా? తీసుకోలేదా? తీసుకోవాలా, నువ్వు తీసుకోవాలి. ఎక్స్పెన్స్ అయితే రెడ్యూస్ చేయాలి, ఇన్కమ్స్ అయితే యాడ్ చేయాలి. స్క్రాప్ సేల్, ఇన్కమ్స్ యాడ్ చేయండి. ఇన్కమ్స్ ఈ హెడ్కి సంబంధించింది కాదు, పిఎన్ఎల్ అకౌంట్లో ఉంది. పిఎన్ఎల్ అకౌంట్ ఈ హెడ్ వైజ్ మెయింటైన్ చేయడుగా, ఓవరాల్గా మెయింటైన్ చేస్తాడు. సార్ అవి ఏ హెడ్ అయితే ఆ హెడ్లో వేయాలి కాబట్టి ఇక్కడ తీసేయి. తర్వాత మళ్ళీ ఆ హెడ్డింగ్ పెట్టి అక్కడ రాయి, మర్చిపోతావు మళ్ళీ నువ్వు. సరే ఇక్కడ తీసేస్తావు కానీ అక్కడ రాయటం మర్చిపోతావు, ఇక్కడ తీసేసి అక్కడ రాయి మళ్ళీ ఆ హెడ్డింగ్ పెట్టి. నేను జనరల్లీ అదర్ సోర్సెస్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. సార్ బిజినెస్ ఎక్స్పెన్స్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్, డిప్రిషియేషను ఇంకా ఏదైనా అడిషనల్ డిప్రిషియేషను. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ల్యాండ్, ఇవన్నీ కూడా ఎలా చేస్తా కదా నేను. పిఎన్ఎల్లో ఉండవు అవన్నీ, మనం ఇవ్వాలి. డొనేషన్ టు సైంటిఫిక్ రీసెర్చ్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విత్ రెస్పెక్ట్ టు 35AD, ఇవన్నీ పిఎన్ఎల్ అకౌంట్లో ఉండవు, బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. అవన్నీ నువ్వు అలో చేయి. వేటికి అలో చేయాలి? సైంటిఫిక్ రీసెర్చ్కి, 35AD బిజినెస్కి, ఇవన్నీ. అడిషనల్ డిప్రిషియేషన్ ఉండదు, నువ్వు అలో చేయి. డిప్రిసియేషన్ సపరేట్ వర్కింగ్ నోట్ ఉండాలి, దానికి స్పెషల్గా 4 మార్క్స్ ఉంటాయి. పీజీబీపీ సార్ ఆల్మోస్ట్ చాప్టర్ మొత్తం ఒక ఓవర్ వ్యూ ఇచ్చేసాం. ఇప్పుడు అవి ఏవైతే ఓవర్ వ్యూ ఇచ్చామో ఫాస్ట్గా వెళ్దాం. ఇవి ఏవైతే మన ఫార్మాట్లో ఉన్నాయో అవి వరకు సరిపోతాయి. అవి వరకు మీరు ఇంటర్లో పర్ఫెక్ట్గా సెక్షన్స్ తీసుకుంటే మహా అయితే ఒక పాయింట్ ఏదో వీటి మించి న్యూది రావచ్చు, అది కూడా నువ్వు మేనేజ్ చేయవచ్చు ఓవరాల్గా. ఇంక ఈ సెక్షన్ నెంబర్స్ రాసుకొని ఆ చక్కగా నువ్వు పీజీబీపీ క్వశ్చన్ రాగానే ఈ హెడ్డింగ్స్ అన్ని పెట్టి గ్యాప్ ఉంచుకొని లేదా ప్లాన్ చేసుకొని నీట్గా ఫార్మాట్ వేసుకొని ఏవి యాడ్ ఏవి లెస్ 4 హెడ్డింగ్స్ నీట్గా అవి యాడ్ లెస్ చేసేసి తర్వాత ఒక్కొక్క దానికి వర్కింగ్ నోట్స్ తీసుకొని క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటే తర్వాత ప్రతి నువ్వు ఫార్మాట్ చూసి నోట్ పాయింట్స్ రాయద్దు. క్వశ్చన్లో ఉన్న ప్రతి పాయింట్కి అది ఎందుకు యాడ్ చేసావు, ఒకవేళ యాడ్ లెస్ చేయకుండా వదిలేస్తే ఎందుకు వదిలేసావు, అలా క్వశ్చన్ ఆర్డర్లో ప్రతి పాయింట్కి నువ్వు క్వశ్చన్ చదివేటప్పుడు అక్కడ రాస్తావు కదా, ప్లస్సా మైనస్సా సెక్షన్ నెంబరు. ఇంకోటి ఖాళీగా ఉంచుతావు గ్యాప్, అంటే అది అలౌడ్. ఏంటమ్మా అది? అలౌడ్. 37 అలౌడ్. జనరల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే అలౌ చేస్తున్నావు అవన్నీ 37 అలౌడ్. సో ఇలా చక్కగా నువ్వు ప్రతి దానికి అవి ఎప్పుడు రాస్తావు? లాస్ట్లో గ్యాప్ ఉంచుకో, హాఫ్ పేజో 1.5 పేజో గ్యాప్ ఉంచుకో, ఒక పేజ్ మొత్తం నీట్గా. ఎందుకంటే ఫ్రెష్ క్వశ్చన్ మళ్ళీ సపరేట్ పేజ్లో కదా నీకు స్టార్ట్ అయ్యేది. ఏం పర్లా, నీకు ఎడిషనల్స్ ఇస్తారు, బుక్లెట్ మొత్తం అయిపోయినా ఇబ్బంది ఏం లేదు. సో అది ఓవరాల్ స్టోరీ సార్. ఇక్కడ పీజీబీపీ అంటే ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ అంటే నువ్వు చక్కగా డీమ్డ్ ఇన్కమ్ తీసుకో, ప్రిజంప్టివ్ ఇన్కమ్ కూడా తీసుకో. అప్పుడు చెప్పుకున్నాం కదా ప్రిజంప్టివ్ ఇన్కమ్, చూద్దాం, అది ఫార్మాట్లో రాదు. సార్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ అలౌడే తీసుకుంటాను, డిజలౌడ్ తీసుకోను. సార్ జనరల్లీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? డైరెక్ట్ మెథడ్ ఉంటుంది, ఇండైరెక్ట్ మెథడ్ ఉంటుంది. డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి? నువ్వు ఏవైతే అలౌడో అవి మాత్రమే రాసేసి మిగతా ఇన్కమ్స్ మైనస్ అలౌడ్ ఇన్కమ్స్ మైనస్ అలౌడ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ అలా కాదు, పిఎన్ఎల్లో నెట్ ప్రాఫిట్ తీసుకుని యాడ్ బ్యాక్ చేస్తావు. ఏది పాపులర్ అమ్మా? డైరెక్ట్ పాపులరా, ఇండైరెక్ట్ పాపులరా? ఇండైరెక్ట్. సార్ బిజినెస్ అంటే ట్రేడ్ ఉండొచ్చు, కామర్స్ ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చర్ ఉండొచ్చు, రెగ్యులర్ ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ ఉండొచ్చు. ఇల్లీగల్ ఇన్కమ్ తీసుకుంటాను, ఎక్స్పెన్స్ తీసుకుంటానా? నో. సో సెక్షన్ 28 ఈజ్ ఆ ఛార్జింగ్ సెక్షన్. ఛార్జింగ్ సెక్షన్ ఏం చెప్తుంది అంటే బిజినెస్ సంబంధించి ఏది వచ్చినా సరే అదన్నీ ఏమవుతాయమ్మా? పీజీబీపీ కింద వస్తాయి. సో అది ఓవరాల్గా. సార్ జనరల్ డిడక్షన్స్ ఏ సెక్షన్ అమ్మా? అందరూ చెప్పాలి. జనరల్ డిడక్షన్ సెక్షన్ నెంబర్ ఎంత? నాకు నిమిషం అమ్మా.
సరే, జనరల్ డిడక్షన్స్ ఏ సెక్షన్ అమ్మా? సెక్షన్ 37. బిజినెస్ ఎక్స్పెన్స్ అలౌ చేస్తాను. నాన్ పర్సనల్ ఎక్స్పెన్స్ అలౌ చేస్తాను లేదా? నో, మాది పర్సనల్ ఎక్స్పెన్స్ అయి ఉండకూడదు. ఒకవేళ పర్సనల్ ఎక్స్పెన్స్ అయితే డిజలౌడ్. సార్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలౌ చేయను, సబ్జెక్టెడ్ టు కండిషన్స్. సార్ హోల్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిజినెస్ ఉండాలి. ఇల్లీగల్ అయి ఉండకూడదు. ఇల్లీగల్ అవుతారా అవ్వకూడదా? ఇక్కడ ఒక అమెండ్మెంట్ వచ్చింది. అమెండ్మెంట్ అంటుందంటే జనరల్లీ అంతకుముందు ఇంటర్ప్రిటేషన్ చేంజ్ వచ్చింది, అంటే క్లారిఫికేషన్ ఇచ్చాడు. అంతకుముందు ఇల్లీగల్ అంటే ఇండియాలో ఇల్లీగల్ అయితే అనేది ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళం. ఇల్లీగల్ అంటే ఏంటంటే యాజ్ పర్ ఇండియన్ లాస్ అది నాట్ ఎల్. ఇప్పుడు ఏం చేశాడు? ఇల్లీగల్ మీన్స్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఇల్లీగల్ అవుట్ సైడ్ ఇండియా ఆల్సో. అంటే ఏంటమ్మా మీనింగ్? ఇండియాలో లీగలే, అవుట్ సైడ్ ఇండియా అది ఇల్లీగల్. కానీ నువ్వు ఎక్కడ స్పెండ్ చేసావు? అవుట్ సైడ్ ఇండియా స్పెండ్ చేసావు, అది ఇల్లీగల్. అక్కడ అవుట్ సైడ్ ఇండియా ఏంటమ్మా? అది ఇల్లీగల్. కాబట్టి నేను అలౌ చేయట్లేదు. సార్ ఇండియాలో లీగలే కదా సార్, నువ్వు ఎక్కడ స్పెండ్ చేసావు? అవుట్ సైడ్ ఇండియా. అక్కడ లీగలా ఇల్లీగలా? ఇల్లీగల్. సో అంటే ఇక్కడ ఇల్లీగల్ అని ఏం రాద్దాం? ఇన్ ఇండియా. జనరల్లీ ఏం చెప్పలేదంటే ఇన్ ఇండియా, ఇంకోటి యాడ్ చేశాడు ఆర్ అవుట్ సైడ్ ఇండియా. అర్థమైందా? ఏం చెప్పలేదంటే ఇండియానే తీసుకోవాలి. ఇప్పుడు దానికి ఇంకొక వర్డ్ యాడ్ చేశారు, అవుట్ సైడ్ ఇండియా. దట్ ఈస్ ద అమెండ్మెంట్. ఈజీ బీపీ. చాప్టర్ 8 పీజీబీపీ. ఇందులో ఫస్ట్ అమెండ్మెంట్ ఏం చెప్పానమ్మా? ఇల్లీగల్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఇండియా. అమెండ్మెంట్ ఏంటి? ఆర్ అవుట్ సైడ్ ఇండియా. అవుట్ సైడ్ ఇండియా కూడా ఇల్లీగల్ ఉంటే అది డిజలౌడ్. ఓకే, సో అది ఇంకా రిమైనింగ్ అన్ని నార్మల్ అమ్మా. సో అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. జనరల్గా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అలౌడా నాట్ అలౌడా? అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అలౌడ్. పూజ అర్చన ఎక్స్పెన్సెస్ బిజినెస్ ఎక్స్పెన్స్. అది పెద్ద డిబేట్ జరిగిందమ్మా అసలు కోర్టులో, మన క్లాస్లో కూడా. అసలు నా మీద అరిచేసారా, ఎలా అలౌడ్ ఏంటి పూజ చేస్తేనైనా? అప్పుడప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్పాను ఫస్ట్లో. సమ్ టైమ్స్ కష్టం బట్టి కూడా కొన్ని తీసుకుంటాను. అప్పుడు యాక్ట్ ఇవన్నీ కాదు, కష్టం చాలా రేర్. ఇది ఇలాంటి 2-3 పాయింట్లలో కస్టమ్స్ తీసుకున్నారంటే. లిస్టింగ్ పిఆర్ఓస్, లీగల్ ఎక్స్పెన్స్, ఎవ్రీథింగ్. సో పార్ట్లీ బిజినెస్ పార్ట్లీ ఎక్స్పెన్స్ అయితే ప్రపోర్షనేట్గా ఇస్తాను. ఎలా ఇస్తానమ్మా? నేను ప్రపోర్షనేట్గా ఇస్తాను. నెక్స్ట్ అమ్మా. వెల్ఫేర్ స్కీమ్స్ మీన్స్ జనరల్గా అది అప్రూవ్డ్ అంటే వెల్ఫేర్ స్కీమ్ అంటే నీకు పిఎఫ్ ఈఎఫ్ఐ కూడా వస్తుంది కదమ్మా. అలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్రూవ్డ్ అయితే అలౌడ్ అమ్మా, అన్అప్రూవ్డ్ అయితే నాట్ అలౌడ్. అప్రూవ్డ్ కింద తీసుకొని అలౌడ్ చేయటమే ఇంకా. ఓకే, ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఏం లేదమ్మా. పిఎఫ్, గ్రాట్యుటీ ఇలాంటివన్నీ ఏమన్నా కాంట్రిబ్యూట్ చేస్తే అప్రూవ్డ్ సోర్స్ అయితే అలౌడ్, అన్అప్రూవ్డ్ అయితే నాట్ అలౌడ్. సో అప్రూవ్డ్ కింద తీసుకొని జనరల్గా అప్రూవ్డ్ అయితే నేమ్ ఇస్తాడు. ఎలా? అప్రూవ్డ్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటివన్నీ ఇస్తాడు. వెల్ఫేర్ స్కీమ్ అంటే వాళ్ళు పెట్టుకున్నది, వాళ్ళు పెట్టుకున్న దానికి వీళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు అంటే నేను అలో చేయను జనరల్లీ. సో అంటే వాళ్ళు పెట్టుకున్న దానికి అలో చేయను. అప్రూవ్డ్ అయితే మీకు నేమ్ ఇస్తాడు, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్,
ఆర్ గ్రాట్యుటీ అప్రూవ్డ్ గవర్నమెంట్ అకౌంట్స్. అలా కాకుండా మీరు వెల్ఫేర్ స్కీమ్స్ ఏమన్నా మెయింటైన్ చేసుకుని వాటికి ఏమన్నా మీరు కాంట్రిబ్యూట్ చేసుకుంటుంటే ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఓకే, దట్ ఈస్ నాట్ బిజినెస్ ఎక్స్పెన్స్. ఓకే. నెక్స్ట్ పార్ట్లీ బిజినెస్ ప్రపోర్షనేట్గా ఇస్తాను. ఎక్స్పెండిచర్ ఆన్ బిల్డింగ్ బిజినెస్ పర్పస్ అయితే ఇస్తాను, పర్సనల్ పర్పస్ అయితే ఇవ్వను. సో ఏంటి మెర్జ్ అయిపోయిన ఒక్కొక్కటి. సరే సార్, ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ ఫర్నిచర్ అయితే ఏదైతే రెంట్కి తీసుకుంటే రెంట్ అలౌ చేస్తాను, రిపేర్స్ అయితే రిపేర్స్ అలౌ చేస్తాను, ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్, బిజినెస్ పర్పస్ అన్నీ అలౌ చేస్తానమ్మా. ఓకేనా. పేమెంట్ రిలేటివ్ 48 అమ్మా, ఇక్కడ ఒక్కటి సరే స్పెసిఫిక్ ఇక్కడ రాద్దాము సార్. జనరల్లీ ఒక హాస్పిటల్ ఉందనుకోండి, మీరు ఫార్మసీ మెడిసిన్స్ తయారు చేస్తారు. మీరు మీ ప్రోడక్ట్ని సేల్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆర్ఎన్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా మెడిసిన్ మీరు ప్రిస్క్రిప్షన్లో రాస్తే మీకు ఇది ఫ్రిడ్జ్ ఇస్తాను, ఆర్ ఏసీ ఇస్తాను, అలా గిఫ్ట్లు ఇస్తారా డాక్టర్లకి? ఇస్తారా? షూరా? ఒక చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి, ఎల్ఐసి ఏజెంట్ వచ్చి మీ క్లయింట్స్ అందరికీ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పండి, ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమనండి, చేయాలి కదా. అప్పుడు డిడక్షన్ వస్తుంది కదా. ఎల్ఐసి తీసుకుంటే ఏటీసీ, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఏటీసీ. డిడక్షన్ వస్తుందా రావట్లేదా? వస్తుంది, డిడక్షన్ వస్తుంది కదా. అలా డిడక్షన్ వస్తుంది కదా, నా దగ్గరికి పంపించండి, అలా పంపిస్తే మీకు ఎంత ఇస్తాను ఉంటుందా? అలా అది ఉండదు. సెకండ్ అది ఉండదు నాన్న. అలా ఉంటే మెంబర్షిప్ క్యాన్సిల్, సిఓపి క్యాన్సిల్, ప్రొహిబిటెడ్. ఆడిటర్స్కి ప్రొహిబిటెడ్. డాక్టర్స్కి అలాంటి పాయింట్ లేదు. డాక్టర్స్కి యాక్ట్లో లేదు. మన యాక్ట్లో, చార్టెడ్ అకౌంటెంట్ యాక్ట్లో క్లియర్గా రాస్తున్నారు, ఆర్ కాస్ట్ అకౌంటెంట్ యాక్ట్లో క్లియర్గా రాస్తున్నాం. ఇలా నువ్వు ఎవరితో అయినా అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి, కంపెనీస్ యాక్ట్లో లేదు, పార్ట్నర్షిప్ యాక్ట్లో లేదు, ఎక్కడా లేదు, మనం రాసుకున్న యాక్ట్లో ఉంది. ఏంటది? చార్టెడ్ అకౌంటెంట్ యాక్ట్, కాస్ట్ అకౌంటెంట్ యాక్ట్లో ఉంది. ఏంటి ఆ పాయింట్? సార్, నువ్వు క్లయింట్స్ దగ్గర నుంచి ఏదైనా ఇప్పించేసేసి అక్కడ నుంచి నువ్వు పర్క్విజిట్స్ బెనిఫిట్స్ ఏమైనా తీసుకుంటున్నావా? స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. డాక్టర్స్కి ఈ యాక్ట్ కాదు. వాళ్ళకి మనకెలా అయితే చార్టెడ్ అకౌంటెంట్ యాక్ట్, మనకెలా అయితే సిఎంఏ యాక్ట్లు ఉన్నాయో, మీకు మీ మెంబర్స్ మీరు రాసుకున్నారు, మీకు అప్లై కాదు. మెంబర్ అయితే అప్లై అయ్యిద్ది, మీరు తీసుకోవచ్చు. మెంబర్లు మాత్రం అప్లై అయ్యింది. అలాగే డాక్టర్స్ అందరికి కూడా మెడికల్ కౌన్సిల్ కోడ్ ఉంటుంది. ఏదో సినిమాలో కూడా చూపిస్తారు, అర్జున్ రెడ్డి సినిమాలో వాళ్ళు ఏదో డీబార్ చేస్తారు, ఏదో కోర్టులో కోర్టు స్పెషల్గా వేస్తారు. వాళ్ళకు కూడా డిజలౌడ్, నాట్ అలౌడ్, ఇల్లీగల్. అది లీగలా ఇల్లీగలా చెప్పాలి అందరూ, లీగలా ఇల్లీగలా? ఇప్పుడు మీరు ఫార్మసీ కంపెనీ ఒక డాక్టర్ గారికి వెళ్ళి ఫ్రిడ్జ్ గిఫ్ట్ ఇచ్చారు, బిజినెస్ ఎక్స్పెన్సా నాన్ బిజినెస్ ఎక్స్పెన్సా? ఎందుకు ఇచ్చారమ్మా ఫ్రిడ్జ్ మీరు? దట్ ఈస్ అడ్వర్టైజ్మెంట్. వాట్ ఈస్ దిస్? అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ expenditure, give one get free samples, giving free samples, buy one get one, these are all the promotional expenses. It is allowed, but if it is illegal as per any act, it is illegal expenses. అది క్లారిఫికేషన్ ఇచ్చారు, అమెండ్మెంట్ కాదు, క్లారిఫికేషన్. ఇల్లీగల్ దగ్గర రాద్దాం అది కూడా. ఇఫ్ ఎనీ బెనిఫిట్ or perquisite given is not allowed under any law. ఏంటమ్మా అది? యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్టా, ఎనీ లానా? ఎనీ లా. ఇల్లీగల్ మీన్స్ ఎనీ లా. అది మెడికల్ కౌన్సిల్ అవ్వచ్చు, చార్టెడ్ అకౌంటెంట్స్ యాక్ట్ అవ్వచ్చు, కాస్ట్ అకౌంటెంట్ యాక్ట్ అవ్వచ్చు, ఏ యాక్ట్ అయినా సరే అది అలౌడ్ కాదు అంటే ఇల్లీగల్ ఇంకంతే. అంతకుముందు మీరు చెప్పినట్టు అలౌడ్ అమ్మా, ఇప్పుడు నాట్ అలౌడ్. అంతకుముందు అలౌడ్.
ఆ ఫార్మసీ కంపెనీలు అందరూ అదంతా క్లెయిమ్ చేసుకున్నారు పిఎన్ఎల్ బిజినెస్ ఎక్స్పెన్స్ కింద. ఇప్పుడు నాట్ అలౌడ్ యాజ్ పర్ నువ్వు ఎవరికి ఇచ్చావు, డాక్టర్కి ఇచ్చావు, ఇల్లీగల్. డాక్టర్ తీసుకోకూడదు సార్, డాక్టర్కి ఇల్లీగల్ సార్, డాక్టర్కి ప్రోహిబిటెడ్, నాకు అలౌడే కదా సార్, వాడికి ప్రోహిబిటెడ్ అయితే నీకు ఇల్లీగల్. ఇన్సైడ్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా ఎలా యాడ్ చేశారో, లీగాలిటీ అనేది నీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఇచ్చేవాడి పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు, తీసుకునేవాడి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూడు అంటున్నాడు. తీసుకునేవాడికి అది ప్రొహిబిటెడ్ కదా, నీకే నువ్వు ఇవ్వచ్చు, నీకేమీ లా రిస్ట్రిక్ట్ చేయట్లేదు. మెడికల్ కౌన్సిల్ నీకు అప్లై కాదు, ఎవరికి అప్లై అవుతుంది, డాక్టర్కి. తీసుకునేవాడికి కూడా లీగలా ఇల్లీగలా చూడాలి. రైట్. సో అది రాసారా, ఇక్కడ అప్డేట్ చేద్దామా. ఇల్లీగల్ ఎక్స్పెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అమ్మా చెప్పాలి. రిసీవర్ ఎవరు, రిసీవర్ ఆల్సో. రిసీవర్కి అది ఇల్లీగల్ అయినా నీకు నాట్ అప్లికబుల్, నీకు డిజలౌడ్. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇల్లీగల్లో ఇంకోటి కూడా యాడ్ చేశారమ్మా, కాంపౌండింగ్. కాంపౌండింగ్ ఆఫెన్స్. సార్ జనరల్లీ మీరు ఏమన్నా మిస్టేక్ చేస్తే, ఏమన్నా చేస్తే పెనాల్టీ ఫీజులు వేస్తూ ఉంటారు. జనరల్లీ పెనాల్టీస్ ఫీజులు కడుతూ ఉండాలి. జనరల్లీ పెనాల్టీ ఫీజు ఆల్వేస్ ఏమంటామా, అది అలౌడా, పెనాల్టీ ఫీజు అలౌడా, డిసలౌడా, డిసలౌడ్. సో ప్రొహిబిటెడ్ యాక్చువల్లీ. ఓకే. పీజీబీ అయిన తర్వాత బ్రేక్ ఇస్తా, అయిపోతుంది. ఎంత ఆల్రెడీ సమ్మరీ 48. మీరు చెప్పండి, మీరు పార్టిసిపేట్ చేయండి. 48 ఏంటి, 48 ఎక్సెస్ పేమెంట్ రిలేట్, టోటల్ పేమెంట్ డిజలౌడా, ఎక్సెస్ పేమెంట్నా. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, 4 lakhs per annum ఇచ్చాడంట, ఎక్సెస్ ఎంత అంట 60,000, ఎంత డిజలౌడ్ 48(3), 10,000 కంటే ఎక్కువ, టు ఏ సింగిల్ పర్సన్ ఇన్ ఏ సింగిల్ డే ఫర్ ఏ సింగిల్ బిల్ ఎక్సీడింగ్ అదర్ దాన్ బై వే ఆఫ్ అకౌంట్ పే చెక్ ఆర్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ ఈసీఎస్ ఆర్ ఎనీ అదర్ మోడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్. ఏమంటమ్మా, అలౌడా డిజలౌడా, ఎక్సెస్ పేమెంట్ డిజలౌడా, హోల్ అమౌంట్ డిజలౌడా. ఇది ఒకటిసారి చెప్పండి అమ్మా. paid to Mr. B 13,000 in cash in a single day ఏంటమ్మా disallowed. Paid to Mr. A, Mr. A paid 9,000 to Mr. B and 19,000 to Mr. C, 23,000 to Mr. 9,000 ఏంటమ్మా allowed, 19,000 disallowed, 23,000 in check, అకౌంట్ పే చెక్ అని ఇవ్వలేదు కాబట్టి disallowed. సో 32,000 to GTA allowed, disallowed, GTAకి allowed. అకౌంట్ పే చెక్ అని ఇచ్చుంటే ఇది అలౌ చేసేవాడు. చెక్ అన్నాడు, చెక్ అంటే నార్మల్ చెక్, నాట్ అకౌంట్ పే చెక్. సార్ బిల్ అమౌంట్ 18,000 ఉందంట విత్ రెస్పెక్ట్ టు సింగిల్ బిల్. సో సింగిల్ పేమెంట్ కాదు, ఇక్కడ డిఫరెంట్ పేమెంట్స్ అలౌడ్ అమ్మా. ఓకే. 48(3) రూల్ 6(3). సార్ ఈవెన్ దో 10,000 కంటే ఎక్కువ పే చేయొచ్చు. ఎవరికి, బ్యాంక్ వాళ్ళకి, బ్యాంక్ క్లోజ్ ఉన్నప్పుడు, బ్యాంక్ సర్వర్ డౌన్ అయినప్పుడు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అప్పుడు, ఈసీఎస్ అలౌడ్, ఫార్మర్స్కి ఏమన్నా పర్చేస్ చేస్తున్నప్పుడు. ఓకే. ఇవన్నీ కేసెస్లో నువ్వు ఏం చేయొచ్చు అంట, పే చేసుకోవచ్చు 10,000 కంటే ఎక్కువ. గ్రాట్యుటీ అప్రూవ్డ్ అయితే అలౌడ్, అన్అప్రూవ్డ్ అయితే ఏంటమ్మా డిజలౌడ్. ప్రావిడెంట్ ఫండ్ అప్రూవ్డ్ అయితే అలౌడ్, అన్అప్రూవ్డ్ అయితే డిజలౌడ్. ఏదైనా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లోపు నువ్వు పేమెంట్ చేస్తే అది అలౌ చేస్తాను, ప్రొవిజన్ని కూడా అలౌ చేస్తాను. బట్ యూ షుడ్ పే, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో పే చేయాలి, పేమెంట్ బేసిస్లోనే ఇస్తాను. డిప్రిషియేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ డిప్రిషియేషన్ రేట్స్ ఒకసారి చెప్పండి అమ్మా అందరూ. సార్ డిప్రిషియేషన్ అనేది లెస్ దాన్ 180, మోర్ దాన్ 180 ఇస్తావు. ఎప్పుడు లెస్ దాన్ 180, ఎప్పుడు మోర్ దాన్ 180? ఆ డేట్ చెప్పండి, స్పెసిఫిక్ డేట్. October 3rd ముందు కొంటే, దానికంటే ఎర్లీగా కొంటే నువ్వు మోర్ దాన్ 180, October 3rd తర్వాత కొంటే లెస్ దాన్ 180. ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్, జూలై. ఓకే.
సార్ వెరీ సింపుల్, లెస్ దాన్ 180 మోర్ దాన్ 180 డివైడ్ చేసుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ డివైడ్ చేయొద్దు. ఓపెనింగ్ బ్యాలెన్స్ డిఫాల్ట్గా మోర్ దాన్ 180, ఎందుకంటే అది సబ్సిక్వెంట్ ఇయర్లో వస్తుంది. పర్చేజ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో మాత్రమే లెస్ దాన్ 180 మోర్ దాన్ 180 చూడాలి. ఎసెట్ని కొన్నావు కానీ నువ్వు వాడలేదు, సరే ఆ ఇయర్కి నేను లెస్ దాన్ 180 ఇస్తాను, కానీ నెక్స్ట్ ఇయర్కి నువ్వు వాడకపోయినా ఏమి ఇస్తానమ్మా, మోర్ దాన్ 180. కోర్స్ నువ్వు వాడలేదు నాకు తెలుసు, కానీ మోర్ దాన్ 180, ఎందుకంటే అది సెకండ్ ఇయర్ అయిపోతుంది, సబ్సిక్వెంట్ ఇయర్ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్కే నీకు లెస్ దాన్ 180 మోర్ దాన్ 180. బ్లాక్ వైజ్ డిప్రిషియేషన్ ఉంటుంది. సేల్ చేస్తే నువ్వు ఎన్ని రోజులు ఇయర్ ఉంది అదేం చూసుకోవద్దు. ఏ ఇయర్ లాస్ట్ 31st మార్చ్ సేల్ చేసినా ఆ ఇయర్ మొత్తానికి డిప్రిషియేషన్ రాదు, డిఫాల్ట్గా రెడ్యూస్ చేయి. పర్సంటేజ్ చెప్పమ్మా. బిల్డింగ్ ఎంతమ్మా? సో ఒకవేళ రెసిడెన్షియల్ అయితే 5, టెంపరీ అయితే 40. సార్ ఫర్నిచర్ ఎంతమ్మా? 10%. ఇంటాంజిబుల్ అసెట్స్ 25%. సార్ ప్లాంట్ అండ్ మిషనరీ 15%. కంప్యూటర్ ప్లాంట్ అండ్ మిషనరీలో వస్తుంది. బుక్స్ 40%. విండ్ మిల్ 40%. సార్ మోటార్ కార్ ఈ స్పెసిఫిక్ పీరియడ్లో మాత్రమే 30%, నార్మల్ పీరియడ్లో 15%. సార్ బస్సు ఇవన్నీ స్పెసిఫిక్ పీరియడ్లో మాత్రమే 45%, నార్మల్ పీరియడ్లో అయితే 30%. సో అది ఇదిగో ఇక్కడ నేను క్లియర్గా చార్ట్ కూడా వేసాను. అమెండ్మెంట్ అప్పట్లో, ఇప్పుడు కాదు. సార్ ఫార్మాట్ రాద్దామా ఒకసారి? ఫార్మాట్ చెప్పండి నాన్న. ఫార్మాట్ డీటెయిల్ ఫార్మాట్ ఆ బుక్లో లేదు. ఫార్మాట్ చెప్పండి అందరూ. ఫస్ట్ ఏం రాయాలి? ఓపెనింగ్ WTV. ఇక్కడ బ్లాక్ ఏదైతే అది రాస్తాను. ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్, ఓకేనా. ఓపెనింగ్ WTV. తర్వాత ఏం రాద్దాం? ఎడిషన్స్ ఆర్ పర్చేజెస్. తర్వాత ఏం చేద్దాం? సేల్స్. తర్వాత ఏం చేస్తాం? క్లోజింగ్ WTV బిఫోర్ డిప్రిషియేషన్. బిఫోర్ ఆఫ్టర్? ఇప్పుడు ఏం చేద్దాం? మోర్ దాన్ 180 లెస్ దాన్ 180 డేస్ డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం? రేట్ రాద్దాం. తర్వాత ఏం చేద్దాం? ఏ డిప్రిషియేషన్ ఇది? ఇలా నార్మల్ అని హెడ్డింగ్ పెట్టలేదంటే ఎడిషనల్ మిస్ అయిపోతారు. ఇక్కడ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? మోర్ దాన్ 180 లెస్ దాన్ 180. ఇప్పుడు ఏం చేద్దాం? ఎడిషనల్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నువ్వు? ఎడిషనల్ ఓన్లీ న్యూ అసెట్స్కే వస్తుంది. చూద్దాం అది. ఇది ఫార్మాట్ అమ్మా. సో సార్ వెరీ సింపుల్, దిస్ ఇస్ అ ఫార్మాట్. డీటెయిల్గా రాసాను ఎలాగో అక్కడ. సార్ బిల్డింగ్ ఇవన్నీ ఆల్రెడీ మనం ఒక ఎగ్జాంపుల్ చేసాం, ఒకసారి చేద్దాం. మా ఓపెనింగ్ ఎంత ఉందమ్మా? 10 lakhs. మా పర్చేస్ 6 అంటే ఇదేంటమ్మా? గ్రేటర్ దాన్ 180. ఇక్కడ కూడా ఓపెనింగ్ ఎంత ఉందమ్మా? 12 lakhs. ఇది కూడా 6 lakhs అంటే ఏంటమ్మా? గ్రేటర్ దాన్ 180. 12th అంటే ఏంటమ్మా? లెస్ దాన్ 180. సేల్ అంటే మైనస్ చేయాలి. ఓపెనింగ్ నిల్ అంట. పర్చేస్ 1/1/2023 అంటే ఏంటమ్మా? లెస్ దాన్ 180. ఓపెనింగ్ అన్ని గ్రేటర్ దాన్ 180. 4/4/2022 గ్రేటర్ దాన్ 180. సో ఇవి యాజ్ ఇట్ ఈస్ ఆ ఫార్మాట్లో ఫిల్ చేసుకుంటే అయిపోతుంది. క్వశ్చన్ అనాలిసిస్ ఇంపార్టెంట్. నువ్వు లెస్ దాన్ 180 మోర్ దాన్ 180 డివైడ్ చేసుకున్నావా, అది ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ నీడెడ్, లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ నీడెడ్. ఎడిషనల్ డిప్రిషియేషన్ ఎవరికి మాత్రమే ఇస్తాను? ట్రేడర్కా, మ్యానుఫ్యాక్చరర్కా? అఫ్కోర్స్ పవర్ జనరేషన్ ఈజ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్. సో సెకండ్ హ్యాండ్ అయితే ఇస్తానా? నో. ఆఫీస్లో ఇన్స్టాల్ చేస్తే ఇస్తానా? ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇస్తానా? నో. సో ఆల్రెడీ హోల్ అమౌంట్ డిడక్షన్ ఇస్తే అసలు డిప్రిషియేషనే రాదు, ఎడిషనల్ ఏమొస్తుంది? సో షిప్ ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, నాట్ గివెన్. సో 2005 తర్వాత కొన్న వాటికే ఇస్తాను. ఎంత ఇస్తానమ్మా? 20%. అదే బ్యాక్వర్డ్ ఏరియాస్ అయితే 35%. సో ఇవన్నీ జనరల్గా ఒకసారి చేసుకోండి. ఇక్కడ వేటికి ఎడిషనల్ డిప్రిషియేషన్ వస్తుందో చెప్పండి అమ్మా. ప్లాంట్ అండ్ మిషనరీ పుట్ టు యూజ్ 1/10/2022. సార్ 1/10/2022 అంటే గ్రేటర్ దాన్ 180. ఎడిషనల్ డిప్రిషియేషన్ వస్తుందా రాదా? వస్తుంది, ఎందుకంటే ప్లాంట్ అండ్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్. సార్ ప్లాంట్ అండ్ మిషనరీ అబ్సొల్యూట్ 5,000 మిషనరీ పర్చేజ్ సేల్ చేశాడంట. ఓకే. ప్లాంట్ అండ్ మిషనరీ ఇన్స్టాల్డ్ ఇన్ ఆఫీస్ ఎడిషనల్ డిప్రిషియేషన్ వస్తుందా రాదా? రాదు. ప్లాంట్ అండ్ మిషనరీ 20,000 విచ్ వాజ్ యూజ్డ్ ప్రీవియస్లీ బై అదర్ బిజినెస్ వస్తుందా రాదా? రాదు, సెకండ్ హ్యాండ్. ఓకేనా. డిప్రిషియేషన్ ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్ ఆర్ డిమెజర్. సార్ అమాల్గమేషన్లో ఏం లేదు, మీరు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఓల్డ్ అసెట్ న్యూ అసెట్. నా ఓల్డ్ అసెట్లో ఏంటి? న్యూ కంపెనీ, ఓల్డ్ కంపెనీ
న్యూ కంపెనీ. న్యూ అసెట్లో మళ్ళీ ఓల్డ్ కంపెనీ, న్యూ కంపెనీ. గుర్తుందా క్వశ్చన్? అప్పుడప్పుడు ఇస్తున్నాడు, ప్రాక్టీస్ అయితే అవ్వండి. ప్రాక్టీస్ అవ్వకుండా ఇది వెళ్తే చేయలేరు. ఎందుకు? ఓల్డ్ కంపెనీ న్యూ కంపెనీ డివైడ్ చేసి ఎలా డివైడ్ చేస్తా? ఓల్డ్ కంపెనీ న్యూ కంపెనీ వాళ్ళు ఎన్ని రోజులు వాడుకుంటే అన్ని రోజులు, మధ్యలో గ్యాప్ ఉంటే అది డివిజన్లో తీసుకోవద్దు. డిప్రిషియేషన్ మాత్రం మొత్తం ఇయర్కి, డివిజన్ మాత్రమే ఆ డేస్. చాలామంది వాడలేదు కదా డిప్రిషియేషన్ అని, డిప్రిషియేషన్ హోల్ ఇయర్కి చేయి. డిప్రిషియేషన్ ఏం చేయండి, డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ అలాగే ఉంటుంది. డివైడ్ చేసినప్పుడు స్టెప్ 2లో నెంబర్ ఆఫ్ డేస్ 365 రాకపోవచ్చు నీకు అప్పుడప్పుడు. అంత డీప్గా కాంప్లికేట్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. యాక్చువల్ కాస్ట్ యాజ్ యూజువల్ అకౌంట్స్ పరంగా ఎంత అయితే అంత తీసుకుంటాం. కొన్ని అక్కడ ఇల్లీగల్ అవన్నీ అడ్జస్ట్ చేసి అవి ఇవ్వము అక్కడ. సో గిఫ్ట్ అయితే నీ ప్రీవియస్ ఓనర్కి ఉన్న కాస్ట్ తీసుకుంటావు యాజ్ యూజువల్. ఇవన్నీ సార్ డిప్రిషియేషన్ విత్ రెస్పెక్ట్ టు డబుల్ డివి అమ్మ టర్మినల్ వాల్యూ ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనం. వెరీ సింపుల్, బ్లాక్ ఎగ్జాస్ట్ అవ్వకుండా ఉండాలి. ఒకవేళ బ్లాక్ ఎగ్జాస్ట్ అవుతుందంటే క్యాపిటల్ గెయిన్ వస్తుంది. చేసాం ఇలాంటివి క్యాపిటల్ గెయిన్ దగ్గర. బ్లాక్ ఎగ్జాస్ట్ అవ్వకూడదు. బ్లాక్ ఎప్పుడు ఎగ్జాస్ట్ అవుతుంది? అసెట్ 0 అయినప్పుడు, వాల్యూ 0 అయినప్పుడు. ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే బ్లాక్ ఎగ్జాస్ట్. వాల్యూ లేకపోయినా, అసెట్ లేకపోయినా. అసెట్ ఉండి వాల్యూ లేదు, బ్లాక్ ఎగ్జాస్ట్. వాల్యూ ఉంది కానీ అసెట్ లేదు, బ్లాక్ ఎగ్జాస్ట్. బ్లాక్ ఎగ్జాస్ట్ అయినప్పుడు నీకు సార్ క్యాపిటల్ గెయిన్ ఆర్ ఈ క్యాపిటల్ గెయిన్ ఆర్ క్యాపిటల్ లాస్ వస్తుంది. సార్ కాస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది. విత్ ఇన్ ద కాస్ట్ అయితే ప్రాఫిట్ ఆర్ లాస్ పీజీబీపీ వస్తుంది. అంతే, సింపుల్ లాస్. సార్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ ఇవన్నీ యాజ్ యూజువల్ ఒకసారి చదువుకోండి అమ్మా. ఏదైనా సరే 32A ఇవన్నీ సింపుల్. సైంటిఫిక్ అమ్మ, సైంటిఫిక్ ఏమేమి ఇస్తాం మనం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్తామా ఏమమ్మా? ఎక్సెప్ట్ ల్యాండ్. సో మెటీరియల్ ఎక్స్పెండిచర్ ఇస్తాము, సాలరీస్ ఎక్స్క్లూడింగ్ పర్క్విజిట్స్ ఇస్తాము. సో ఇవన్నీ ప్రీసీడింగ్ 3 ప్రీవియస్ ఇయర్కి ఇస్తాము. సార్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్తాము, సాలరీస్ కూడా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మొత్తం ఇస్తాను కానీ పర్క్విజిట్ ఇవ్వను. అది హైలైట్ చేస్తున్నాడు అక్కడ. రెవెన్యూ ఎక్స్పెండిచర్లో మన మెటీరియల్ ఇస్తాను, సాలరీ ఇస్తాను, పర్క్విజిట్స్ ఇవ్వను. సరే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్తాను, ల్యాండ్ ఇవ్వను. డొనేషన్ చేస్తే ఇస్తావా? ఓవర్ డిడక్షన్ ఇస్తాను. అప్రూవ్డ్ అయితే ఇస్తావా? అన్అప్రూవ్డా? అప్రూవ్డే. అన్అప్రూవ్డ్కి ఇవ్వను డిడక్షన్. సార్ బిల్డింగ్ అలౌడ్, ల్యాండ్ లేబర్ ఎక్స్పెన్సెస్ అలౌడ్, మేకింగ్ అప్రోచ్ రోడ్ అలౌడ్. ల్యాండ్ అలౌడా డిజలౌడా? డిజలౌడ్. ల్యాండ్ ఇవ్వవు నువ్వు. పర్క్విజిట్ ఇది అడుగుతాడు సడన్గా, ఒక బాల్ వేస్తాడు ఎగ్జామ్లో. పర్క్విజిట్స్ అలౌడా డిజలౌడా? డిజలౌడ్. పర్క్విజిట్స్ డిజలౌడ్. ల్యాండ్ డిజలౌడ్, పర్క్విజిట్ డిజలౌడ్. అదే ఎగ్జామ్లో అడిగేది, ఊరికే అడగడు. మా ఇక్కడ 150 స్ట్రైక్ ఆఫ్ చేయండి, ఎప్పుడో తీస్తాడు అది 100. ఇవన్నీ ఇంకా 100% అలౌడ్ అమ్మా. ఇంకా ఎన్ని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. ఎలిజిబుల్ ప్రాజెక్ట్స్. విఆర్ఎస్ ఎంత అలౌడ్ అమ్మా? 1/5 అలౌడ్, 4/5 డిజలౌడ్. నెక్స్ట్ ఇయర్ 1/5 ఇస్తాను, అలా 5 ఇన్స్టాల్మెంట్స్. మా ఇవి పేమెంట్ బేసిస్లోనే ఇస్తాను. ఏంటవి? ఇంట్రెస్ట్ టు బ్యాంక్, ఎన్బిఎఫ్సి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, గ్రాట్యుటీ, బోనస్, కమిషన్, డ్యూటీస్ అండ్ టాక్సెస్ టు గవర్నమెంట్ అండ్ పేమెంట్ టు రైల్వేస్. ఏ బేసిస్లోనే ఇస్తాను నేను? పేమెంట్ బేసిస్. నువ్వు ఎంట్రీ చేస్తే ఇవ్వను. పే చేసుకో, రిటర్న్ ఫైల్ చేసారో పే చేసుకో, ఓకే. ఇయర్ అయిపోయింది సార్, పే చేయొచ్చా? పే చేయ, రిటర్న్ డ్యూ డేట్ వరకు పే చేయ. రిటర్న్ డ్యూ డేట్స్ ఎప్పుడు నానా? ట్యాక్స్ ఆడిట్ అయితే 31st అక్టోబర్, నాన్ ట్యాక్స్ ఆడిట్ అయితే 31st జూలై. చూసారా? ఇది కంపెనీస్ అయితే ఇక డిఫాల్ట్ ట్యాక్స్ లేదు, నాన్ ట్యాక్స్ లేదు, 31st అక్టోబర్. సార్ అదర్ డిడక్షన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, బోనస్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు న్యూ పెన్షన్ స్కీమ్ ఇవన్నీ అప్రూవ్డే కాబట్టి ఎలవడమ్మా. సో కాంట్రిబ్యూషన్ టు బ్యాడ్ డెట్స్, జనరల్లీ బ్యాంకులకి అయితే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అలో చేస్తాను. అదర్ దాన్ బ్యాంక్ అయితే ప్రొవిజన్ అలో చేయను, యాక్చువల్ బ్యాడ్ డెట్స్ అయితేనే అలో చేస్తాను. అది కాదు ఇక్కడ రాసా. ఆన్సర్లు కూడా ఇక్కడే ఉన్నాయమ్మా, నీట్గా ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. ఆన్సర్లు కూడా రాస్తాను అక్కడ. 35AD మీకు గుర్తున్న బిజినెస్లు చెప్పండి అమ్మా. 35AD 100% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్తాను, ఎక్సెప్ట్ ల్యాండ్, గుడ్ విల్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అలో చేస్తాను. ఎవరెవరికి చెప్పండి అమ్మా? బిజినెస్లు ఏముంటాయి మీకు? 35AD బిజినెసెస్. పెట్రోల్ పైప్ లైన్ చెప్పండి. అగ్రికల్చర్. 5 స్టార్ హోటలా? 2 స్టారా? సైకిల్ స్టార్. సరే ఒకసారి చదువుకుంటే గుర్తొస్తుందా? స్టోరీ బట్టి రాసేయండి.
అంటే అన్నీ అడగడు, అవి కనిపెడితే చాలు 35 AD అని. ప్రిజంప్టివ్ ఇన్కమ్ సార్, జనరల్లీ ప్రిజంప్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి సార్ అంటే, సార్ ఒకవేళ నీకు 2 crores కంటే ఎక్సీడ్ అయితే ఏంటి నీ టర్న్ ఓవర్, నువ్వు ఎక్సీడ్ కాకుండా ఉంటే నువ్వు ప్రిజంప్టివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సార్ ప్రిజంప్టివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు, అవును సార్. ఎంత పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ కింద ఇస్తావు? 8% అమ్మా. ఇప్పుడు క్యాష్లో ఉన్న టర్న్ ఓవర్కి బ్యాంక్లో వచ్చిన టర్న్ ఓవర్ మీద 6%. సో అది డిఫాల్ట్గా నేను ప్రాఫిట్ కింద తీసుకుని దాని మీద ట్యాక్స్ తీసేసుకుంటా. సార్ దానికంటే తక్కువ ప్రాఫిట్ వస్తుంది నాకు, నువ్వు ఆడిట్ చేయించుకో, అకౌంట్స్ మెయింటైన్ చేయి. ఎంత పర్సంటేజ్? 8%, 6%. గుర్తుంటుందా? సరే అమ్మా, ఇది ఇంపార్టెంట్ నాకు. ప్రొఫెషన్కి అయితే 50% అమ్మా. ఎంత పర్సంటేజ్? 50%. ప్రొఫెషన్ అయితే 50%. ఇది ఇంపార్టెంట్ నాన్న. చెప్పండి. జీటీఏ ఫార్ములా చెప్పుకున్నా నేను. సార్ హెవీ వెహికల్ అయితే 1000 ఇంటూ పర్ టర్న్ ఇంటూ పర్ మంత్ ఇంటూ నెంబర్ ఆఫ్ వెహికల్స్. మళ్ళీ చెప్పాలి. హెవీ గుడ్స్ వెహికల్ అడుగుతాడు ఎగ్జామ్లో, 1000 ఇంటూ పర్ టర్న్ ఇంటూ పర్ మంత్ ఇంటూ నెంబర్ ఆఫ్ వెహికల్స్. లైట్ వెహికల్ అయితే అదర్ 7,100 ఇంటూ పర్ మంత్ ఇంటూ నెంబర్ ఆఫ్. ఈ మంత్స్ పార్ట్ ఆఫ్ ది మంత్ కూడా కౌంట్ చేయండి. ఎక్విజిషన్ మంత్ నుంచి 31st March వరకు చూడండి, ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్. 10 కంటే ఎక్కువ ఉండకూడదు, నాట్ మోర్ దాన్ 10. ఫార్ములా గుర్తుండాలి. సార్ బ్యాడ్ డెట్స్ రికవర్డ్ ఇన్కమ్ కింద ట్రీట్ చేయండి. ఏదైనా సరే నువ్వు ఎక్స్పెన్స్ కింద అలౌ చేసింది మళ్ళీ నీకు తిరిగి వస్తుంది అంటే, రిబేట్ అవ్వచ్చు, రికవర్డ్ అవ్వచ్చు, ఏదైనా ట్రీట్ ఇట్ యాజ్ ఇన్కమ్ ఇన్ దిస్ ఇయర్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా? చేయాలి సార్. ఎవరు సార్? ఇదిగో వాళ్ళు. సార్ ఇది ఇంపార్టెంట్, ట్యాక్స్ ఆడిట్. సార్ ఎంత అండి? టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ 2 crores. 2 crores కంటే సార్ ఈ 2 crores ప్లేస్లో ఎంత తీసుకోవాలంట? 5 crore తీసుకోవాలంట అమ్మా. ఈ 2 crores ప్లేస్లో ఎంత తీసుకోవాలంట? 5 crore తీసుకోవాలంట. ఎప్పుడు 5 crores తీసుకోవాలంట 2 crores ప్లేస్లో? నీ మొత్తం పేమెంట్స్ కానీ ఇన్కమ్స్ కానీ అన్ని బ్యాంకులు, మా ఎన్ని రిసీట్స్ పేమెంట్స్ అన్ని బ్యాంక్ ద్వారానే చేయాలి, ఎక్సెప్ట్ 5%. మొత్తం దేని ద్వారా రన్ చేయాలి నువ్వు బిజినెస్? బ్యాంక్లోనే, ఎక్సెప్ట్ 5%. అప్పుడు నీకు 5 crores తీసుకుంటా. లేకపోతే నీ లిమిట్ ఎంత? 2 crores. అందరికీ 2 crores వస్తుంది. చాలా రేర్గా 5 crores వస్తుంది. చాలా రేర్గా అంటే ఎవరికి వస్తుంది? మా లాంటి వాళ్ళకి. మాకు అన్ని బ్యాంక్ పేమెంట్లే కమ్మా. పేమెంట్లు బ్యాంక్లోనే ఉంటాయి, రిసీట్లు బ్యాంక్లోనే ఉంటాయి. ఫీజులు అన్నీ ఎట్లా వస్తాయి మాకు ఎక్కువ? మ్యాక్సిమం ఫోన్పే పేరెంట్స్ కడతారు. పేరెంట్స్ కట్టలేరు కదా, బిజీ షెడ్యూల్. ఫోన్పే చేసేస్తారు. నాకే వస్తాయి. చాలా ట్యాక్స్ కడుతున్నా అమ్మా నేను. వచ్చేయేమో కానీ పోయే ఎక్కువ ఉంది. ట్యాక్స్ ఎక్కువ. నోటీస్ కూడా ఇచ్చాడు మొన్న, కట్టింది సరిపోదు అన్నట్టు. మళ్ళీ కట్టా. సరే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను చాలా ఎక్కువ సంపాదిస్తున్నానని ఆ బ్యాంక్ అకౌంట్లు చూసి. అది ఎంత ఖర్చు అయిపోతున్నాయి అని ఇప్పుడు వింటే నమ్మరు. లేదు, నీకు చాలా డబ్బులు వస్తున్నాయి. మరి ఇప్పుడు రిసీట్ చూస్తున్నావు, అక్కడ పేమెంట్లు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కూడా చూడాలి కదా, ఎంత డిపాజిట్ అయింది అది చూడ. ఉంది, అమెండ్మెంట్ ఉంది, నేను చెప్తాను. వాళ్ళ బాధ ఏంటంటే అమెండ్మెంట్, నేను చెప్తాను. సరే సార్, ఒకవేళ సార్ ట్యాక్స్ ఆడిట్ అయితే నువ్వు ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ చేత 3CD రిపోర్టు చేయించుకోవాలి. నీకు అప్పుడు ట్యాక్స్ డ్యూ డేట్ ఏంటమ్మా చెప్పాలి అందరు? డ్యూ డేట్ ఏంటి? 31st October. సో ఫుల్ ఇదంతా 110% అదంతా సేమ్. మా ఇవన్నీ తెలుసుకున్నారా? వచ్చా మీకు? రబ్బర్ చూడకుండా చెప్పండి. రబ్బర్ 65-35. టీ 40. కాఫీ గ్రోన్ కర్డ్ 75-25. గ్రోన్ కర్డ్ రోస్టెడ్ అంతే. సో ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అలౌడ్ సార్, అలౌడ్ కాదు. 5 మీ లిమిట్ ఉందండి. 5% ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆర్ 5% ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సార్ ఏంటి సార్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే? షేర్స్, డిబెంచర్స్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్. సో అది అంతకంటే అలౌ చేయను సార్. పార్ట్నర్స్ రెమ్యునరేషన్ ఇంట్రెస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ అలౌడ్ అమ్మా? 12%.
దాన్ని ఫస్ట్ ఎంత అయితే అంత యాడ్ బ్యాక్ చేయి, మళ్ళీ 12% క్యాలిక్యులేట్ చేసి రెడ్యూస్ చేయి. దాన్ని ఏమంటారమ్మా? బుక్ ప్రాఫిట్ అంటారు. దాన్ని ఏమంటారు? బుక్ ప్రాఫిట్. ఫస్ట్ ఇంట్రెస్ట్ యాడ్ చేయి, రెడ్యూస్ చేయి, రెమ్యునరేషన్ మాత్రం యాడ్ బ్యాక్ చేయి, బుక్ ప్రాఫిట్. ఆ బుక్ ప్రాఫిట్ సంబంధించి సార్ 90% ఆఫ్ బుక్ ప్రాఫిట్ ఆర్ 1,50,000 ఎప్పటి వరకు? 3 lakhs వరకు. అబోవ్ 3 lakhs అయితే 60% ఆఫ్ బుక్ ప్రాఫిట్. ఈ రెండు యాడ్ చేస్తే నీకు మ్యాక్సిమం లిమిట్ వస్తుంది. అంతకు మించి నువ్వు రెమ్యునరేషన్ ₹1 పే చేసినా డిజలౌడ్. ఎక్సెస్ అమౌంట్ డిజలౌడ్. అది మ్యాటర్. ఇంకో చిన్న అమెండ్మెంట్ ఉందమ్మా, స్మాల్ అమెండ్మెంట్. సార్ పేమెంట్ బేసిస్లోనే అలౌ చేస్తానని చెప్పాను చూడండి, అక్కడ 43B ఉంటుంది చూడండి, అక్కడ 43B. అదే అమెండ్మెంట్ లాంటిది, అంటే ఎప్పుడో వచ్చిందిలే, కాకపోతే ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చాడు దానికి. అమెండ్మెంట్ కూడా కాదు అది. 3 అమ్మా ఇవ్వచ్చు, అదే బుక్ ప్రాఫిట్ కదా, లాస్ కాదు అక్కడ, బుక్ ప్రాఫిట్ కదా మనం తీసుకుంది. యాడ్ బ్యాక్ చేస్తాం కదమ్మా, యాడ్ బ్యాక్ చేసినప్పుడు 0 ఎలా వస్తుంది? అర్థమైందా? అదే నాన్న, లాస్లన్నిటికీ ఇప్పుడు ప్రాఫిట్ వచ్చినప్పుడు నువ్వు బుక్ ప్రాఫిట్ అంటే నీకు ఇదిగోండమ్మా, బుక్ ప్రాఫిట్ తీసుకొని నువ్వు ఇక్కడ పీజీబీపీ అవన్నీ నెగిటివ్ వస్తే నీకు అన్ని వాల్యూ నెగిటివ్ వచ్చినప్పుడు నీకు పెద్ద ఏ ఉండదు, మొత్తం డిజలవ్ చేస్తాను. అర్థమైందా? లాస్ అంటే నీకు నెట్ లాస్ వేరు, పీజీబీపీ వేరు. అర్థమైందా? యాజ్ పర్ అకౌంట్స్ లాసా అమ్మా, పీజీబీపీ లాసా? ఇన్ కేస్ ఆఫ్ లాస్ అంటే యాజ్ పర్ అకౌంట్స్ అయి ఉండొచ్చు, ఓకేనా? పీసీబీపీ లాస్ అయితే వేరే, అకౌంట్స్ అయితే బుక్ ప్రాఫిట్ అకౌంట్స్ యాజ్ పర్ ఈవెన్ దో అకౌంట్స్లో నీకు లాస్ వచ్చినా సరే రెమ్యునరేషన్ ఇవ్వచ్చు. దాన్ని మనం పీజీబీపీ క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ నెగిటివ్ అమౌంట్ వస్తే మాత్రం డిజలౌడ్, ఓకేనా? ఈ క్వశ్చన్ అకౌంట్స్లో అడిగారా, ఇన్కమ్ ట్యాక్స్లో అడిగారా? అది కావాలి నాకు. ఎక్కడమ్మా? అదే ఏ సబ్జెక్ట్లో? డిటీలోనా? అయితే అది పీజీబీపీ లాస్ అమ్మా, డిజలౌడ్, ఓకేనా? అంతే, సేమ్ నిల్లే కదా మనకి. ఏం క్యాలిక్యులేట్, అది లాస్ వస్తే మనకేమి రాదు కదా మ్యాక్సిమం అమౌంట్, ఓకేనా? Because maximum amount is not a fixed amount, it is based on book profit. If there is no book profit, there is no maximum amount, okay na? మా పేజ్ నెంబర్ ఎంత చెప్పండి? 323నా? 43B నానా, 43B ఎక్కడ? ఇదే యాస్టీజ్, ఇదే. ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చాడు. యాక్చువల్లీ ఇది పాత సంవత్సరాల్లో వచ్చిన నోట్ పాయింట్, అది రాసేసాను కదా. ఏంటి? ఎయిదర్ డిపాజిట్ ఇన్ ఎన్బిఎఫ్సి ఆర్ నాట్. సో లోన్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫ్రమ్ ఎన్బిఎఫ్సి, ఎయిదర్ డిపాజిట్స్ టేకింగ్ ఫ్రమ్ ఎన్బిఎఫ్సి. లోన్ తీసుకున్నా, డిపాజిట్ తీసుకున్నా, ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి కదా నాన్న, అవన్నీ. ఇప్పుడు ఏం చేశావంటే నువ్వు ఆ లోన్ని ఏం చేసావంటే కన్వర్ట్ చేసావు. ఏం చేసావు? లోన్ని కన్వర్షన్ ఆఫ్. ఎలా? లోన్ పే చేయటం వేరు, కన్వర్ట్ చేయటం వేరు. నువ్వు ఒక బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నావు అమ్మా, కంపెనీ, నువ్వు పే చేయలా, నువ్వు డిబెంచర్స్ ఇష్యూ చేసావు. అర్థమైందా అందరికి? పేమెంట్ డబ్బులు ఇచ్చావా, డిబెంచర్స్ ఇచ్చావా? దాన్ని పేమెంట్ కింద తీసుకోవచ్చా? అయితే అలో చేయొచ్చా? యాక్చువల్ పేమెంట్ అప్పుడే అలో చేస్తాం కదా, దాన్ని యాజ్ పర్ దిస్ ప్రొవిజన్ యాక్చువల్ పేమెంట్ కింద తీసుకోవచ్చా అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది అందరికి. ఇంటర్ప్రిటేషన్ మీకు అర్థమైందా పాయింట్? నేనేం చేశాను, లోన్కి సంబంధించి, ఇంట్రెస్ట్ సంబంధించి నిజంగా పే చేస్తేనే అలో చేయండి అని చెప్పాను. వీళ్ళు ఏం చేశారు, లోను ఇంట్రెస్ట్ మొత్తం ఎంతో చెప్పు అన్నారు బ్యాంక్ వాళ్ళని. ఇంతసారి అన్నారు, సరే ఇంతకి నేను డిబెంచర్స్ ఇస్తున్నా పో అన్నారు. మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఉంటుందా? నో. ఇప్పుడు అలా ఇష్యూ, ఆ ట్రీట్మెంట్లో ఇంట్రెస్ట్ పే చేసినట్టే కదా వాళ్ళు. దీన్ని యాక్చువల్ పేమెంట్ కింద తీసుకోవచ్చా, తీసుకోకూడదా? తీసుకోవచ్చు అంటేనేమో అలౌడ్ అమ్మా యాజ్ పర్ 43, తీసుకోకూడదు అంటే డిజలౌడ్. ఇప్పుడు నేను రాస్తా చూడండి.
కన్వర్షన్ ఆఫ్ లోన్ ఇంటూ డిబెంచర్స్ ఆర్ సెక్యూరిటీస్ అంటేనే డిబెంచర్స్లే ఈజ్ నాట్ టేకెన్ యాజ్ యాక్చువల్ పేమెంట్. అంటే ఏంటమ్మా, యాజ్ పర్ దిస్ ప్రొవిజన్, యాజ్ పర్ ఏంటి 43B నిజంగా డబ్బులు పే చేస్తేనే, నువ్వు ఎలా డిబెంచర్స్ ఇష్యూ చేస్తే నేను యాక్చువల్ పేమెంట్ కింద తీసుకోను. కోర్స్ నువ్వు పే చేయక్కర్లా, నాకు తెలుసు అది, కానీ నువ్వు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను తీసుకోను అంతే. డిజలౌడా అది క్లారిఫికేషన్ ఇచ్చాం. కన్వర్షన్ ఆఫ్ లోన్ ఇంటూ సెక్యూరిటీస్ ఇంక్లూడ్స్ డిబెంచర్స్ ఆల్సో. కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను అలా రాశాను. సో ఈజ్ నాట్ టేకెన్ యాజ్ యాక్చువల్ పేమెంట్. అమ్మా 1 minute ఎక్స్ట్రా తీసుకున్నాం. ప్రవీణ్ అంటే పంచువాలిటీ అంటే ప్రవీణ్. అమెండ్మెంట్స్ నోట్స్ ఓపెన్ చేసి ఆ పాయింట్ రాసేసి బ్రేక్ తీసుకొని 5 కల్లా వచ్చేయాలి మనం. పీజీబీపీలో సెకండ్ అమెండ్మెంట్ ఇంక అంతే, 2 వచ్చినాయి. ఫస్ట్ అమెండ్మెంట్ అయిపోయింది, సెకండ్ అమెండ్మెంట్ చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, మళ్ళీ రాస్తాను నేను. మీరు చెప్తే రాస్తా ఈసారి. ఇది ఏ సెక్షన్? ఈ సెక్షన్ పేరు చెప్పండి ఒకసారి. ఇల్లీగల్ ఎక్స్పెన్స్ 37. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏ సెక్షను? సెక్షన్ 43B. చెప్పండి. కన్వర్షన్ ఆఫ్ లోన్ ఆర్ ఇంట్రెస్ట్, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అనండి, మళ్ళీ ఇంట్రెస్ట్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు. అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఇంటూ securities includes debentures also, or debentures is కొంచెం పవర్ అయిపోయింది, ఛార్జింగ్ is not treated as or taken as actual payment. అంతే, ఈ 2 అమెండ్మెంట్స్ హెడ్స్ అయిపోయినాయి. విత్ రెస్పెక్ట్ టు మిస్లీనియస్ ప్రొవిజన్స్, అవన్నీ అమెండ్మెంట్స్ ఏం పెద్దగా ఉండవు. ఒక్కటమ్మా అమెండ్మెంట్స్ చేసేది, ప్రతిసారి భయపెట్టేది TDS. ప్రతి ఇయర్ ఉంటాయి అమెండ్మెంట్స్. ఈ ఇయర్ కూడా ఉంది 194R. వీటిలో అమెండ్మెంట్స్ రావు, కానీ ఇయర్ అందులో అమెండ్మెంట్స్ వచ్చింది. ఆల్రెడీ CA ఫైనల్ అడిగేశాడు దాని మీద క్వశ్చన్. అప్డేటెడ్ రిటర్న్ నేను ఎక్కడ వినలేదు సార్. బిలేటెడ్ విన్నాను, రివైజ్డ్ విన్నాను, లాస్ట్ రిటర్న్ విన్నాను, ఒరిజినల్ రిటర్న్ విన్నాను. కొత్తగా వచ్చింది అప్డేటెడ్ రిటర్న్. మీకు అడుగుతాడు లేదని మరి నాకు తెలియదు, కానీ ఫైనల్ వాళ్ళకైతే అడిగాడమ్మా అప్డేటెడ్ రిటర్న్ మీద. అసలు అడగదు అనుకున్నాం, ఎందుకంటే ఇంతవరకు ఎవరు వేయలేదు అది. సో ప్రాక్టికల్గా ఎవరు చేయట్లేదు, కానీ చేయబోతున్నారు. సో అప్డేటెడ్ రిటర్న్ ఇట్స్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. అప్డేటెడ్ రిటర్న్ అండ్ 194R వెరీ ఇంపార్టెంట్. ఆ 2 అమెండ్మెంట్స్ని హైలైట్ చేస్తూ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది క్లాస్ ఉంటుంది. సో TDS అండ్ డిడక్షన్స్లో ఏం లేవు, ఒకసారి పైపైన చూసేసుకున్నాం. TDSలో 194R మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. అండ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో మాత్రం అప్డేటెడ్ రిటర్న్ ఎక్కువ ఫోకస్ చేద్దాం. అంతే అమెండ్మెంట్స్. మిగతా అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఒకసారి రివైజ్ చేసేస్తే సరిపోతుంది. అంటే మనకి 2 మేజర్ అమెండ్మెంట్స్ ఉన్నాయమ్మా. ఏంటి ఆ 2 మేజర్ అమెండ్మెంట్స్? అప్డేటెడ్ రిటర్న్, 194R TDS. అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇంకా మిగతా అంతా యాజ్ యూజువల్ మన డిస్కషనే. ఎందుకు అమెండ్మెంట్స్ మీద అంత ఫోకస్ చేస్తున్నానంటే, నవంబర్ ఆర్ డిసెంబర్ రిటర్న్స్ అమెండ్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు, దానికి రిలేటెడ్ కాన్సెప్ట్స్. రైట్, బ్రేక్ తీసుకొని 5 కల్లా వచ్చేసేయండి. బ్రేక్ తీసుకొని డిస్కస్.